అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి అత్తారిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? విష్ణుమూర్తి అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కొడుకు. 50 ఎకరాల పొలం ఉంది. విష్ణుమూర్తిని చాలా బాగా చదివించాలని, పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా చూసుకోవాలనేది అమ్మా నాన్నల కల. కాకపోతే విష్ణుమూర్తికి అస్సలు చదువు అబ్బేది కాదు. అమ్మా నాన్నలో ఎంత బ్రతిమిలాడినా, ఎంత బామాలినా ఆయన బుర్రకి ఆ సరస్వతి కటాక్షం లేక చదువు అనేది అబ్బేది కాదు. పడి 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 చదివిన పాస్ మార్కులతో పాస్ అయ్యేవాడు. వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం మీద తెగ మక్కువ ఉంటుంది విష్ణుమూర్తికి. ఎంత తీసుకెళ్ళి చదువులో తొక్కుదామనుకున్నా మనసంతా పొలాల మీదకి, ఏ పంటలు, ఏ పైర్లు, ఏ ఎరువులు, ఏ ఇత్తనాలు అనే వాటి మీదకే వెళ్ళేది తప్ప మనసు మాత్రం చచ్చిన చదువు మీదకి వెళ్ళేది కాదు. అన్నం పెట్టే అన్నదాత అవ్వడం ఏమైనా అవమానమా? ఆయన రైతుగా అవ్వాలన్నది ఆయన కోరిక. దానికి చదువు ఎందుకు అనేది ఆయన భావన. అమ్మా నాన్నలు నానా తిప్పలు పడి పుట్టిన ఒక్కగానొక్క కొడుకుని ప్రయోజకుణ్ణి చెయ్యాలి అని అనుకుంటే చదువుకోవాలి, చదువుకోకపోతే రేపు ఎవరు పిల్లనిస్తారో? చక్కగా ఉద్యోగం చేసుకుంటుంటే దానికి తోడు వాళ్ళకున్న 50 ఎకరాలు కొడుక్కి పెట్టాలనే, కొడుకును ఉద్యోగస్తుడిగా చూసుకోవాలనుకున్న వాళ్ళ కోరిక కలకల్లగా మిగిలిపోయి 10th క్లాస్ ఫెయిల్తో 10 సార్లు ఆ 10th రాయించిన విష్ణుమూర్తి పాస్ అయింది లేదో, ఆ 10th కంప్లీట్ అయింది లేదో. ఈ ఇంతకాలంలో మాత్రం వ్యవసాయంలో ఆయన నేర్చుకున్న మెళకువలు ఆ చుట్టుపక్కల 1000 గ్రామాల్లో ఎవడూ వ్యవసాయం చేయలేనంత బాగా వ్యవసాయం చేస్తాడు ఆయన. అమ్మా నాన్నలో డిగ్రీలు చదివిన అబ్బాయిలకినో, డాక్టర్లు చదివిన అబ్బాయిలకి, ఒకవైపున ఇంజనీర్లు అయిన అబ్బాయిలకి పిల్లల్ని ఇవ్వటానికి 100 వంకలు పెడుతున్నారు ఆడపిల్లమ్మ నాన్నలు. వీడు కాస్త ఇలా చేస్తే ఎలాగండి అనుకొని బాధపడే, పోనీ చదువుకున్న అమ్మాయిని ఇచ్చి చేద్దామంటే చదువురాని ముద్దుకి ఎవరిస్తారు చదువుకున్న అమ్మాయినే? దట్టు 10th ఫెయిల్గాడు అయిపోయాడు. అక్కడికే వాళ్ళకున్న ఆస్తిపాస్తుల్ని చూపించి, సిరి సంపదల్ని చూపించి అడుగుదాములే కోడల్ని అని చెప్పి సంబంధాల కోసం పంపిస్తే వాళ్ళల్లో చాలామంది చదువు లేదనేది వేలెత్తి చూపించడం, కుటుంబాలు మంచి కాకపోవటం, అమ్మాయిలు సరిగ్గా లేకపోవటం, ఇదంతా చూసినటువంటి విష్ణుమూర్తి తల్లిదండ్రులకి విసుగు, చిరాకు వచ్చి సరే పిల్ల మంచిదైతే చాలే అనుకొని సంబంధాలు వెతకటం మొదలు పెడితే సంబంధం దొరికింది. అమ్మాయి పేరు మహాలక్ష్మి. 2వ తరగతి పాసు. అంతకు మించి చదువుకోలేదు. కాకపోతే చాలా మంచిదే. ఇంటి పని, వంట పనితో పాటు పొలం పని కూడా తెలిసిన మనిషే. ఇక ఒకవైపున పిండి వంటలు వండటం దగ్గర నుంచి గేదెలకి అలా డెలివరీలు చేయటం దాకా, ఏ పిడక ఏ పేడతో చేశారనేది చెప్పటం దాకా మహాలక్ష్మికి తెలియని విద్య లేదు. దాంతో పేడ కల్లాపి కొట్టడాలు, ముగ్గులేయటాలు, 100 చుక్కల ముగ్గులు, 150 చుక్కల ముగ్గులు, వీటిల్లో బాగా నిష్ణాతురాల్లా ఆరి తీర్చేశారు బామ్మలంతా కూర్చొని ఆ అమ్మాయినే. చూడటానికి చాలా చక్కగా ఉంటుంది మనిషి. విష్ణుమూర్తి చాలా బాగుంటాడు. మనకి ప్రాప్తమే అంతే రాసుందేమోలే మనమని చెప్పి మహాలక్ష్మిని పెళ్లి చూపులకి చూడటానికి వెళ్తే ఆ అమ్మాయి వినమ్రత, మంచితనం చూసినటువంటి ఆయన కట్టిపడేసినట్టే అతుక్కుపోయాడు ఆ సంబంధానికి. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయిని చూసిన విష్ణుమూర్తి తల్లిదండ్రులకు కూడా ఆవిడ చాలా చాలా నచ్చేసింది. నిజం చెప్పాలంటే చదువుకున్న వాడికన్నా ఎవడో మేలని పెద్దవాడు చెప్పినట్టు అంతా చదువులు చదివినటువంటి అమ్మాయిల్లో లేనే ఏదో సంస్కారం, ఏదో జ్ఞానం, ఏదో మంచితనం ఆవిళ్ళలో వీళ్ళకి చాలా కనిపించింది. దాంతో ఇక అమ్మాయికి వీళ్ళు వద్దు వద్దంటున్నా వాళ్ళు స్త్రీధనంగా మేము బంగారం పెట్టుకుంటామని, కాస్త పొలం పెట్టుకుంటామని, పెళ్ళి మేమే జరిపిస్తామని ఘనంగా చేస్తాం ముర్రో అంటే, మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు బంగారంగా పెట్టుకునేవైనా, ఏదిగా పెట్టుకునేవైనా, పొలంగా పెట్టుకునేవైనా అమ్మాయి పేరు మీద పెట్టుకోండి, అదే అమ్మాయి హక్కుగా ఉండిపోవాలి, మాకు మాత్రం అర్ధనా కాసొద్దు అని వీళ్ళు పెట్టాల్సిన బంగారాలు పెట్టి ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి మేము ఘనంగా చెయ్యాలనుకుంటున్నామని, నిశ్చితాంబూలాల వరకు మీరు కానిచ్చేసేయండి అని వెయ్యాల వారితో కానిచ్చేసి పెళ్ళి మాత్రం వీళ్ళే చాలా ఘనంగా దాదాపు 25 ఏళ్ళు
గుర్తుండిపోయేలాగా చాలా ఘనాతి ఘనంగా చేశారు విష్ణుమూర్తికి, మహాలక్ష్మికి. కోడలిగా ఇంట్లో అడుగు పెట్టింది. అత్తామామల్ని అమ్మా నాన్నలుగా కూడా ఒక ఆడపిల్లలు అంత చూడరేమో, అంతకన్నా ఎక్కువగానే చూసేది ఆవిడ. ఇక ఒక రకంగా చెప్పాలంటే భర్తకి ఆయన ప్రేమించే ఇల్లాలుగా గుండెల్లోనే వెళ్ళి కూర్చుంది ఆ శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మిలాగా. ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒక్కటే అనేవాళ్ళు, పేర్లే కలిసినాయి అనుకున్నాం పెళ్లి శుభలేఖల్లో, వాళ్ళిద్దరినీ చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి వీళ్ళు అని. నిజంగా అంత ఆప్యాయత అనురాగాలతో అంత ప్రేమతో ఉండేవాళ్ళు ఇద్దరూ కూడాను. ఇక మహాలక్ష్మి వంట చేసిందంటే వేళ్ళు నాకెయ్యాలి, పచ్చడి పట్టిందంటే 3-4 ఏళ్ళు పాడవదు. ఆవిడ ఒక గేదె దగ్గరికి వెళ్ళి దానికి అలా శుశ్రూష చేసిందంటే తేలిగ్గా కానిపోయి ఆ మహాతల్లి చేతుల మీదుగా పుట్టేవన్నీ లేగదూడలే. ఇక ఎవరికైనా అలా బాలేదంటే పడుకోబెట్టి ఆవిడ చేత్తో వంటింటి వైద్యమే చేయగానే టక్కుమని తగ్గిపోద్ది చిటికేసినట్టుగా. ఇక ఇల్లు అద్దంలాగా ఉంచుద్దే. ఇంట్లో ఎప్పుడూ కూడా చక్కగా పేడకళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు పువ్వులు వేసి పూజ గదిలో ఎప్పుడూ దీపాలు వెలుగుతూ ఇల్లంతా అందంగా కళకళలాడుతూ తోరణాలతో పచ్చటి గడపలతో, అసలు ఆ ఇంట్లో అష్టలక్ష్ములు ఆవిడ రూపంలోనే కొలువై ఉన్నారా అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే మనిషి అప్డేటెడ్ వర్షన్ కాదు. ఈ రోజుల్లో ఉన్న జనాల్లాగా ఆవిడేమే బాబు కట్లు కొట్టించుకోవటం, స్లీవ్లెస్ బ్లౌజులు వేయటం, బొడ్డుకి నుండి బెత్తెళ్ళ కిందకి చీరలు కట్టడం, దానికి తోడు పెద్ద పెద్ద నెక్కులు బ్లౌజులు వేయటం, ఐ హిల్స్ చెప్పులు వేయటం, లిప్స్టిక్లు వేయటం, మేకప్లు వేయటం, ఇవి ఆవిడకి చేతకావు, తెలియదు. చక్కగా నిద్రలేస్తుంది, లేవగానే చక్కగా స్నానం చేసుద్ది. చేసి వారానికి 2 సార్లు తలస్నానం ఆవిడ నియమం. ఆ తర్వాత చక్కగా తలకి పిడప పెట్టుకొని ఇంత పొడవు జుట్టు చక్కగా జడ వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని ముఖానికి పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకొని కాటుకు పెట్టుకొని మెళ్ళో సూత్రాల గొలుసు, నల్లబూసలు, నెక్లెస్, ఒక హారం వేసుకుని చేతుల నిండా మట్టి గాజులు, మధ్యలో బంగారు గాజులు, వేళ్ళకి ఉంగరాలు, కాళ్ళకి పసుపు రాసుకొని మెట్టెలు, పిల్లేళ్ళు, కాళ్ళకి పట్టీలు, పైన కడియాలు, చక్కగా చీర అలా అంచుపోసినటువంటి పట్టు చీరనే అచ్చుపోసి మరీ కట్టుకుంటుంది. ఇక ఆ తరువాత ఆవిడ లక్ష్మీ కళ చూడాలంటే ఆవిడ ముఖాన్ని ఆ అందమైన చెవి బుట్టలతో అలా తల్లో నాగరం, సూర్యవంక, చంద్రవంక, లేదంటే అలా ఒక రోజున జడబిళ్ళ కుప్పెలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే ఎంతో అందంగా ఆ మహాలక్ష్మీదేవి తిరిగినట్టే అనిపించేదే. మనిషికి పాపం ఇంగ్లీష్ మాట్లాడటం, హిందీలు మాట్లాడటం అలాంటి రావు. ఆవిడకి ప్రపంచ జ్ఞానంతో అప్డేటెడ్ వర్షన్ మనిషి కాదు కాబట్టి ఆయనకి ఆవిడకి ఇద్దరికీ కూడా అవి చేత కావు. కాకపోతే చాలా తెలివైన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. అంత దాంట్లో ఆవిడ చేతుల మీదుగా అత్తామామల్ని అంత ప్రేమగా చూడబట్టి వాళ్ళకి అనారోగ్యాలే ఉన్నా ఆరోగ్యాలు బాగోకపోయినా సరే వాళ్ళు 2-3 ఏళ్ల పాటు బ్రతికారు. ఇక అప్పటికే విష్ణుమూర్తి వాళ్ళకి పుట్టటం, ఆలస్యంగా పుట్టినటువంటి విష్ణుమూర్తి ఎదిగి రావటం, ఈలోపు వాళ్ళకి అనారోగ్యాలు కమ్మేయటం, అప్పటికే వృద్ధాప్యంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేసేసారు. ఆ తర్వాత మహాలక్ష్మి చాలా బాధపడింది ఒంటరైపోయానని. అయినప్పటికీ ధైర్యంగా ఉండాలని అత్తగారు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని రూపాయి పక్కకు పోనిచ్చే తత్వం కాదు. పాడి మొత్తం 2వ తరగతి చదువుకున్న లెక్కలు వేయటం చాలా బాగొచ్చు. దాంతో పాలమ్మిన డబ్బులు, పెరుగమ్మిన డబ్బులు, వెన్న నెయ్యి అమ్మిన డబ్బులు అన్నిటినీ జాగ్రత్తగా ఓ పెట్టులో పెట్టి అత్తగారు అప్ప చెప్పిన ఇనపెట్టె బాధ్యత, తాళాల బాధ్యత, నగల బాధ్యత, వెండి బాధ్యత, ఇంట్లో పని వాళ్ళ మీద అజమాయిషి, జీతగాళ్ళ మీద అజమాయిషి, మొగుడికి చక్కగా వండి పెట్టడం, ఆయన్ని చూసుకోవటం, ఈ బాధ్యతలన్నీ కూడా చాలా తెలివిగా నిర్వహించేది మహాలక్ష్మి. ఇక విష్ణుమూర్తి విషయానికి వస్తే అమ్మా నాన్నలు ఆయనకి 50 ఎకరాలు ఇచ్చారు. రేపు ఆయన ఇద్దరిని కంటే చెరొక 50-100 ఇవ్వాలనే దాంతో చాలా తెలివైన వాడు. వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన. ఆయన చేత్తో మట్టి పట్టుకుంటే బంగారం అయిపోద్దని ఆయన
అలా గింజలు చల్లాడంటే చాలు బంగారం పండుద్దని ఆయనకి అంత పేరు వచ్చేసిందే. అంత బాగా వ్యవసాయం చేసిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ 100 ఎకరాల పొలం చెయ్యాలని భీష్మించుకొని కంకణం కట్టి 3 పంటలు వేసి ఆ వచ్చిన డబ్బులన్నింటినీ లెక్క చూసి బ్యాంకుల్లో వేసి క్యాష్ పరంగా నిల్వ చేస్తూ పొలం సంవత్సరానికి ఇన్ని ఎకరాల చొప్పున కొనుక్కొని వెళుతూ దానికి కలుపుకుంటూ వెళ్ళేంత తెలివైన వాడు. అక్షర జ్ఞానం లేకపోయినా తెలివితేటలకి ఏం తక్కువ లేదని అందరూ అచ్చరు పొందేవాళ్ళు. 10th క్లాస్ వరకు చదువుకున్నాడుగా, పాస్ అయినా ఫెయిల్ అయినా జ్ఞానం అనేది ఎక్కడికి వెళ్తుంది అనుకునేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. ఇక వీళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రేమకి గుర్తుగా, ఆవిడ మంచితనానికి ఆయన మంచితనానికి గుర్తుగా 2 బిడ్డలు కలిగారు. 2 మగపిల్లలే. పెద్ద అబ్బాయి పేరు మహీధర్, రెండో అబ్బాయి పేరు శశిధర్ అని పెట్టుకున్నారు. ఇక పిల్లలిద్దరంటే పంచ ప్రాణాలు మహాలక్ష్మికి విష్ణుమూర్తికి. కాలు కింద పెట్టనివ్వనంత యువరాజుల్ని పెంచినట్టు పెంచేది మహాలక్ష్మి. అలాగని సంస్కారం, జ్ఞానం, మంచితనం ఉండాలని, వాళ్ళకి తెలిసిని వాళ్ళు చెప్పి తెలియని తెలుసుకోవాలంటే చదువు ఉండాలని, పిల్లలు తమలా కాకూడదని పక్కనే ఉన్న టౌన్లో చాలా పెద్ద పెద్ద ఓ గ్రేడ్ స్కూల్స్లో కష్టపడి ఆయనకి తెలిసిన వాళ్ళతో రికమెండేషన్లు చేయించి అడ్మిషన్లు తీసుకొని బోలెడంత ఫీజులు పోసి పిల్లల్ని మాత్రం స్కూల్ బస్సు వీళ్ళిద్దరి కోసమే వచ్చేది ఆ ఊరికే. అంత ఖరీదైనటువంటి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి ఇక విష్ణుమూర్తి 2 పిల్లలు అయ్యారు నేను అనుకున్నట్టు. నా 2 కొడుకులకి కూడా ఎలా లేదన్నా కూడా నేను వాళ్ళకి చెరొక 10 కోట్ల రూపాయల డబ్బులు, చెరొక 50 ఎకరాల పొలం ఇవ్వాలని ఆయన అనుకుంటే, మహాలక్ష్మి నాకు పుట్టింటి వాళ్ళు 7 వారాల నగలు, అత్తగారు 7 వారాల నగలు పెట్టింది. అవి నేను కోడళ్ళకి ఇవ్వాలి, దాంతోపాటు వాళ్ళకి నచ్చిన నగలు చేయించాలి, బోలెడంత వెండి బంగారాలు కొనాలని. ఆవిడ కోడళ్ళే కూతుళ్ళుగా వస్తారు కాబట్టి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని కుడి కన్ను ఎడం కన్ను అన్నట్టు చూసుకోవాలి, కుడి భుజం ఎడం భుజం అన్నట్టు చూసుకోవాలి. ఇవాళ మనం వయసులో ఉన్నాం, ఒకప్పుడు మనం పసిపిల్లలం, ఆ తర్వాత మన అమ్మ నాన్నలు, ఆ తర్వాత భర్త, అత్త మామలు, పిల్లలు, బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి పిల్లలం కాదా, ఈరోజు మన పిల్లలు మనకి పిల్లలైనప్పుడు అని ఆవిడ అనుకుని అందరినీ సమానంగా చూడాలనుకునే గొప్ప హృదయం. దాంతో ఆవిడ ఆ వైపుగా ఆలోచిస్తూ ఆవిడ కూడా పెడుతూ ఉండేది. బంగారం తేపకొక ఏ కాయిన్ రూపంలోనో ఏ బిస్కెట్ రూపంలోనో చదువుకున్న వాళ్ళని అడిగి తెలుసుకొని తేపకొక 50 గ్రాములను 100 గ్రాములను ఆవిడ దాచిపెడుతూ ఉండేది. ఒకవైపున ఆయన పొలం పోగు చేస్తూ, పొలంతో పాటు క్యాష్ పోగు చేస్తూ, దాంతోపాటు చిన్న చిన్న ల్యాండ్లు అక్కడ ఒక 300 గజాలు ఉంది, పెద్దోడికి 150, రెండో వాడికి 150. అక్కడ 200 గజాలే ఉంది, పెద్దోడికి 100 గజాలు, రెండో వాడికి 100 గజాలు. అక్కడ 100 గజాలే ఉంది, వాడికి 50 గజాలు, వీడికి 50 గజాలు అని అలా ప్రతి చోట ఎక్కడ ఏదున్నా పిల్లలకి పెట్టుబడులుగా పెట్టి ఆయన రేపొద్దున వాళ్ళ భవిష్యత్తులకి బంగారు బాటలు వేయాలని ఆలోచించేవాడు. ఆ మహాలక్ష్మి ప్రపంచం ఒక్కటే. పిల్లలకి చక్కగా చేతి కింద పాడి ఉంది, నెయ్యి పోసి వెన్నలేసి పిల్లలకి పాలు పట్టించే, ఇంట్లో పెంచే కోళ్ళు కోసి చక్కగా ఏ రోజు నీసులుండి పెట్టి అలా స్వీట్లు, హాట్లు, పిల్లలకి గడ్డ పెరుగులు వేసి పెట్టి దుడ్డు ముక్కల్లాగా ఉండేవాళ్ళు పిల్లలిద్దరూ కూడా. ఇక విష్ణుమూర్తి బాధ్యత బయటికి వెళ్తే చాలు, ప్రతిరోజు ఆయన ఏదో ఒక పని మీద వెళుతూనే ఉంటాడు. ఎరువుల కోసమో, విత్తనాల కోసమో, మందుల కోసమో పొలానికి వెళ్ళినప్పుడు పిల్లలకి గంపలు ఫ్రూట్స్ అని, అక్కడి నుంచి పిల్లల కోసమని డ్రై ఫ్రూట్స్ అని, నట్స్ అని తెచ్చి పిల్లలు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచే కొద్దీ పిల్లల్లో మార్పులు రావటం మొదలైనవి. అదే ముందు పెద్దబ్బాయి విషయంలో. పెద్దబ్బాయి చిన్నబ్బాయి ఇద్దరిలో కూడా చాలా అవాంతరం ఉంది. మనస్తత్వాల విషయంలో చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత భేదాలు ఉన్నాయి ఇద్దరికీ కూడా. మహీధర్కి అమ్మా నాన్నలు నచ్చటం మానేశారు. కారణం, అమ్మా నాన్నలు పల్లెటూరు బయతులు, చదువుకోలేదు, మోటుగా ఉంటారు, మురటాగా ఉంటారు, ఎప్పుడూ నాన్న మాసిన బట్టలు వేసుకొని పొలంలో మట్టి పిసుక్కుంటూ ఉంటాడు, బిజినెస్ మ్యాగ్నెట్ లాగా సూట్లు వేసుకోడు, కారుల్లో తిరగడు, అమ్మ ఎప్పుడు చూసినా గేదెల దగ్గర పేడ కంపులో పొయ్యి దగ్గర మసిలో కూర్చొని ఉంటుంది, అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియదు, ఒక ఇంగ్లీష్ మాట్లాడటం రాదు,
మోటుగా ఉంటారు, మురటాగా ఉంటారు. పల్లెటూరి బైతులు అందరిలాగా అమ్మ మేకప్ చేసుకోదు. తన ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్లాగా అమ్మకి ఫ్యాషన్గా ఉండటం చేత కాదు. నాన్న ఎప్పుడు చూసినా చెప్పాలంటే గనక ఆ చేతులు ఆ కాళ్ళు కముకులు తేలిపోయి పొలం పనులు చేసి కూలోళ్ళలాగా ఉంటాడు అనే దాంతో అమ్మా నాన్నల మీద ఇష్టం పూర్తిగా చచ్చిపోయి దానికి తోడు సెల్ఫిష్గా తయారైపోయే ఎటు డబ్బులు సంపాదిస్తున్నాడు ఎవడి కోసం కన్నాడు కాబట్టి వాడే సంపాదిస్తాడు, వాడే పెడతాడు. రేపు నా లగ్జరీలు నేనేమీ తగ్గకుండా చూసుకోవాలి అనేది ఒకటే. దానికి తోడు అలా 10th క్లాసులు అయిపోయి ఇంటర్కి వెళ్ళేపాటికి అమ్మా నాన్నలు అని చెప్పాలంటే అవమానంగా అనిపించి నా అడ్మిషన్ నేనే కట్టుకుంటాను, నా ఫీజును నేనే కట్టుకుంటానంటే పాపం వాళ్ళు అలాగేనయ్యా నీకు ఎలా కావాలంటే అలా, ఎంత కావాలంటే అంత అని చెప్పే తల్లిదండ్రులే. వాళ్ళకి చదువు రాని కారణంగా బిడ్డలే వాళ్ళకి కళ్ళు అవుతారని, పిల్లలే వాళ్ళకి జ్ఞానం అవుతారని అనుకున్న అమ్మా నాన్నల్ని ఎప్పుడైనా తను హాస్టల్లో ఉంటానని వెళ్ళిపోయి చూడటానికి వస్తే మా ఇంట్లో పాలేరని, కూలోడని, మా ఇంట్లో పనిచేసే పని మనిషి అని, మా మమ్మీ డాడీ ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ ఉంటారు బిజినెస్ల పనుల మీద కాబట్టి వాళ్ళకి రావటం కుదరదని వీళ్ళకిచ్చి పంపించుంటారు. వీళ్ళు మాకు విలేజెస్లో ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ఫామ్ ల్యాండ్స్ దగ్గర వర్క్స్ అవి చూసుకుంటూ ఉంటారు. వీళ్ళని ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పి వీళ్ళకిచ్చి నాకు అమౌంట్లు పంపారు, ఫుడ్స్ అవి పంపారు అని చెప్పేవాడు ఫ్రెండ్స్కే. మహీధరు ఇలా తయారైపోయాడు. ఇక శశిధర్ విషయానికి వస్తే మహీధర్ కన్నా శశిధరు 3-4 ఏళ్ళు చిన్నోడు. పైగా అమ్మా నాన్నలంటే పంచప్రాణాలు. చిన్నప్పటి నుంచే తల్లి నీట్గా రెడీ అయ్యి వెళుతుంటే ప్రేమతో దగ్గరికి తీసుకొని తలకి మళ్ళీ ఆవిడ వెన్నపూస చేత్తో అలా అప్పుడే వెన్న చిలికి ఆ చేత్తో ఇలా అని తల దువ్వి దగ్గరకని ముద్దు పెట్టుకున్న ఆయన వెళ్ళేటప్పుడు దగ్గరికి తీసుకొని పిల్లాన్ని అలా దగ్గరికి లాక్కొని కౌగిలించుకున్న తన బట్టలే నలిగిపోయిన అమ్మా నాన్నల శరీరం వాసన తన శరీరానికే పట్టిన అమ్మాలా వెన్నపూస చేత్తో అన్న మళ్ళీ తల దువ్వేసుకొని మళ్ళీ చక్కగా బట్టలు సరిచేసుకొని వెళ్తాడు తప్ప అమ్మా నాన్నల్ని ఒక్క మాట అనడు. అమ్మా నాన్నల అమాయకులనే, తెలివితేటలు లేవనే, కానీ చాలా మంచి వాళ్ళనే, నాన్న తమ కోసమని అహోరాత్రాలు కష్టపడతాడనే, అమ్మకి తాము తప్ప ఇంకో ప్రపంచం లేదనే, అమాయకురాలనే, తమ కోసమే ప్రతి క్షణం ఆలోచించుద్దనే పిచ్చి మా తల్లనే. అలాంటి అమ్మా నాన్నల రక్తమాంసాలు పంచుకొని పుట్టడం స్వార్థం లేదు వాళ్ళల్లో. నిజం చెప్పాలంటే ద్రోహబుద్ధి లేదు వాళ్ళిద్దరిలో. తప్పుడు మనుషులు కాదు, తప్పులు చెయ్యరు. ఏ రోజు ఏ పుణ్యం చేసుకుంటే వాళ్ళకు పుట్టానో అనుకుంటాడు శశిధర్. శశిధర్కి అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం. ఇష్టం అంటం కన్నా పంచ ప్రాణాలు. తన కెరియర్ని, లైఫ్ని కూడా తనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవాలి, అమ్మా నాన్నలకు ఎప్పుడూ దూరం అవ్వకూడదు అనేది శశికళ. ఇక మహి మాత్రం తన డ్రీమ్స్, తను ఉండేది భూమి మీద అయితే ఆకాశంలో, తను నడిచేది నేల మీద అయితే తన థాట్ ప్రాసెస్ మాత్రం అలా ఆకాశంలో ఉంటూ ఉండేవి. ఎప్పుడు అందని ద్రాక్ష పుల్లనే అయినా ఆకాశానికి నిచ్చెన వేస్తే మనం వేయగా ఒక రాయి తగలదా ఏంటి? ఈ కూలోడికి కూలిదానికి పుట్టాను కాబట్టి, ఈ పల్లెటూరు బైతులకు పుట్టాను కాబట్టి ఈ కర్మ నాకు, లేదంటే కనుక ఏ కోటీశ్వర్ల ఇంట్లోనో పుట్టుంటే అని ఆలోచించేవాడు. నిజానికి అదే అమ్మా నాన్నలు శారీరకంగా కలిస్తే ఆ తండ్రి లోపల నుంచే తన తల్లి గర్భాలయంలోకి వెళ్ళి ఆ తల్లి 9 నెలలు మోసే ఎన్నో పురుట్నొప్పులు పడి కని చనుబాలిచ్చే ఆ తల్లి చేతి మీదుగా నలుగులు వేయించుకొని ఆ మురికి చేతులతోనే గోరుముద్దలు తిని మరే ఆ తండ్రి భుజాల మీద ఎత్తుకొని ఆడిస్తే ఆ తండ్రి రక్తాన్ని చెమటగా మార్చి ఆ డబ్బులు ఫీజులుగా కడితేనే చదువుకున్నాననే ఆ తల్లి తన రక్తాన్ని చనుబాలుగా మార్చి ఇస్తేనే ఆ తల్లి వండి పెడితేనే తిని దున్నపోతుల శరీరాన్ని అడ్డంగా పెంచి
చదివించానని ఆలోచించే జ్ఞానం లేనటువంటి అజ్ఞానిగా తయారయ్యాడు పెద్దవాడు. కానీ చిన్నబ్బాయికి మాత్రం ప్రతి క్షణం ఒక్కటే అనిపించేది, అమ్మా నాన్నల్ని చూస్తే దేవుడు తను వచ్చి ప్రతి చోట ఉండలేనని అమ్మని నాన్నని సృష్టించాడేమో అనే. పిల్లలిద్దరిలో కూడా ఇంత నార్త్ పోల్ సౌత్ పోల్ లాంటి ఈ ఆపోజిట్ థాట్ ప్రాసెస్తో పెరిగి పెద్ద అవటం మొదలయ్యారు. మహీధర్ది బీటెక్ అయిపోయింది. బీటెక్లో మహీధరు వాసంతి అనే ఒక ఆవిడ్ని వలచి ప్రేమించి మొత్తానికి ఇక పై చదువులు ఇంకా చదువుకోవచ్చు కదయ్యా అని మహాలక్ష్మి విష్ణుమూర్తి అంటే, నాకేమీ ఇంకా చదువుకోవాలని లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్ళి చేస్తావా సస్తావా, పెళ్ళి చెయ్యకపోతే నేను తనతో చాలా దూరాలు కూడా వెళ్ళిపోయాను అనేసరికి పాపం పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ దూరాలు వెళ్ళాననే మాట చాలా బాధాకరమైంది. ఎందుకంటే వాళ్ళకి అది తప్పు కదా, పెళ్ళికి ముందే అలాంటి పనులు చేయకూడదు కదా, అవతల ముందు ఏ తల్లి కన్నబిడ్డైనా ఆడపిల్ల కదా, రేపు మళ్ళీ అబ్బాయి మనసే మారొచ్చు, లేదా ఆ పిల్ల జీవితంతో ఆటలాడుకునే హక్కు మనకి లేదు కదా. దాంతో సరే చేస్తామని వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడితే వాసంతికి ఏ మాత్రం కూడా మహీధర్కి తక్కువ కాదు, తీసిపోదు. అస్సలు అత్తామావలు నచ్చలేదు. వాసంతి నిజం చెప్పాలంటే కేర్ ఆఫ్ ఫుట్పాత్ ప్లాట్ఫాము, కేవలం ఇక ఏ ఫీజులు కట్టలేని స్థితిలో మెరిట్ల మీద స్కాలర్షిప్పుల మీద వచ్చి చదువుకుంది. అన్ని విధాలుగా కులగోత్రాలతో సహా స్థాయి హోదాలతో సహా వీళ్ళెక్కడో ఉంటే వాళ్ళెక్కడో ఉన్నవాళ్ళు వాసంతి వాళ్ళు. కాకపోతే వాసంతి వేసేటటువంటి పావలా ₹1 మేకప్, వాసంతి వేసేటటువంటి పనికిరాని బట్టలు చూసి ఒళ్ళు కనపడేలా వేస్తే చాలు కదా, అన్నీ అర్పిస్తే చాలు కదా. దాంతో ఇక మన పెద్దబాబు ఆకుండా పాప మీద తెగ మనసు పడిపోయి పాపని పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చున్నాడు. అత్త నచ్చల, మామ నచ్చల, వాళ్ళు రేపొద్దున ఇచ్చే ప్రాపర్టీస్ మాత్రం ఆటోమేటిక్గా నచ్చుతాయి కాబట్టి వాళ్ళు నచ్చకుండా పోయారు. నచ్చకుండా పోయిన తర్వాత ఇక వెళ్ళి మాట్లాడిన తర్వాత సరేనని వాళ్ళమ్మ నాన్న, వాళ్ళమ్మ ఏదో అసలు ఆకాశంలోంచి దిగొచ్చినట్టు, వీళ్ళేదో కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ అయినట్టు, అసలు వీళ్ళింటికి వాళ్ళ అమ్మాయిని పంపించటానికి చాలా అనీజీగా, చాలా జుగుప్సగా, అసలు చాలా ఇబ్బందికరంగా, వాళ్ళమ్మాయి బోర్న్ విత్ డైమండ్ స్పూను, అసలు ఎక్కితే దిగితే పడవలాంటి కారుల్లో తప్ప తిరిగిన మనుషులు కాదు, అసలు సిటీ కల్చర్ తప్ప పల్లెటూరి పేడకంపు, పల్లెటూరి లైఫ్ అంటేనే వాళ్ళకేదో వెగటన్నట్టుగా తెగ ఫీల్ అయిపోయి తెగ బిల్డప్పులు ఇచ్చారు వాళ్ళు. అయినా సరే కొడుకు ప్రేమించానన్నప్పుడు రాజు మెచ్చిందే రంభ కాబట్టి వీళ్ళ సంబంధాన్ని ఖాయం చేసుకొని వచ్చారు. అక్కడి నుంచి ప్రతి డెసిషను కొడుకు కాబోయే కోడలే నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంట్కి ఏ నగలు కావాలన్నది కోడలు సెలక్షను, కోడలు వాళ్ళ పుట్టింటి వాళ్ళే డిసైడ్ చేసుకుని తీసుకున్న నిర్ణయాలు. కొడుకు వచ్చి బిల్లు కట్టి వెళ్ళండి చాలని, లేదంటే ఇంత అమౌంట్ అయింది ఇమ్మనమని వాళ్ళ సెలక్షన్లు వాళ్ళే చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ ఖర్చులు మొత్తం విష్ణుమూర్తి మీదకి తోసేశారు. తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్లనే, మెహందీలు, హల్దీలు, సంగీతులు, ఆ తర్వాత పెళ్లి ఖర్చు, సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్లు, ఆ తర్వాత అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు అయిపోయిన తర్వాత హనీమూన్లు. కోడలు తిరిగి వచ్చేసరికి కొడుకు అమ్మా నాన్నల దగ్గర కూర్చొని నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, నేను అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఆల్రెడీ మేమిద్దరం ఎంట్రన్స్ రాసుకున్నాము, మేము అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, డబ్బులు ఇవ్వని ఆయన పీకల మీద కూర్చున్నాడు. ఎందుకు వచ్చిన దేశం కాని దేశం అయ్యా, మా కళ్ళ ముందే ఉంటావని కాదు నీ గురించి అనుకుంది, ఇంటికి పెద్ద కొడుకంటే తండ్రి తర్వాత తండ్రి లాంటోడు, మనకేమి లేక ఉన్న 50ని నేను 100 చేద్దాం అనుకుంటున్నాను, కావాలంటే ఇక్కడే ఎక్కడో చోట ఉద్యోగం చేసుకోండి నాన్న, మేము వచ్చి వెళుతూ ఉంటాం, అప్పుడప్పుడు మీరు మా కంటికి కనపడతారు అంటే ఇది ఇంకా బాగుంది. ఇక్కడ నీలా మట్టి పిసుక్కుంటూ నన్ను కూడా
వ్యవసాయం చేయమంటావా, లేకపోతే నా పెళ్ళాన్నే అమ్మలాగా గేదెల దగ్గర, కోళ్ళ దగ్గర, కుక్కల దగ్గర పనిచేస్తూ ఉండమంటావా, 40,000కి 50,000కి ముష్టిద్యోగాలు చేసుకోమంటావా? నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను, నా లైఫ్ నా కెరీర్ గురించి నేను ప్లాన్ చేసుకుంటానంటే ఎందుకు అలా మాట్లాడతావు? చదువుకోవటం తప్ప? అదేదో ఇక్కడే చదువుకోవచ్చు అయ్యా, మీరు ఇక్కడ లేదని చెప్తుంటే మేము అక్కడికే వెళ్ళి చదువుకోవాలంటుంటే అనేసరికి మహాలక్ష్మి ఎప్పుడు నిన్ను వదిలి ఉండలేదు పెద్దోడా, దాందేముందే, అతుక్కొని ఉండాలి అనుకుంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా ఎవరితో ఎవరికి కుదరదమ్మా అనేస్తే ఇక అక్కడికి వెళ్తే మళ్ళీ చదువుకొని తిరిగి వస్తారా అని అడిగింది ఆవిడ. శశి అక్కడికి వెళ్ళి ఎంఎస్సీలు చేసిన వాళ్ళు ఉద్యోగాలు చూసుకొని అక్కడే సెటిల్ అయిపోతారమ్మా, మళ్ళీ ఇక్కడికి రారు అనేసరికి బాధ అనిపించింది. ఇక కొడుకుతో వాద ప్రతివాదనలు గొడవలు అనవసరం, దాంతో ₹1,00,00,000 కావాలి మాకు, అక్కడికి వెళ్ళి ముష్టి పార్ట్ టైం ఉద్యోగాలు మేము చెయ్యము అని చెప్పి ₹1,00,00,000 తీసుకొని పెళ్ళాన్ని తీసుకొని ఇక్కడి నుంచి అవి ఇవి అని ప్యాకింగులు చేయించుకొని మొగుడు పెళ్ళాం వెళ్ళిపోయారు అబ్రాడ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేసి అత్తనే అవి పార్సిల్స్ పంపు, ఇవి పార్సిల్స్ పంపు అని తను చెప్పటం, మహీతో చెప్పించటం, అది కాకుండా నేను వ్రతం చేసుకుంటున్నాను అది ఇది అని గోల్డ్ షాపుకు వెళ్ళమనమని శశి చేత ఫోటోలు వీడియోలు పెట్టించమని పెద్ద పెద్ద బంగారపు వస్తువులు అవి బాగానే కలెక్ట్ చేసి బాగానే నొక్కేసేది వాసంతే. మధ్య మధ్యలో ఇక మాకు అవి కావాలి ఇవి కావాలి అని డబ్బుల రూపాయన అప్పుడు ఒక 10 లక్షలు అప్పుడు ఒక 5 లక్షలు దేశం కాని దేశంలో ఉంటున్నారని పైన ₹1,00,00,000 దాకా నొక్కారు. అయిపోయిన తర్వాత ఇద్దరికి ఎంఎస్లు కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత మన డబ్బులు పెట్టి మనం ఎందుకు కారు కొనుక్కోవాలి, మన డబ్బులు పెట్టి మనం ఎందుకు ఇల్లు కొనుక్కోవాలి, మనమేటు ఇండియా వెళ్ళాలనుకోవట్లేదు, నీ షేర్ ఏదో నీకు పంచిచ్చేసేమను, అదే కాదు అంటే గనక మనం ఇక్కడ ఇల్లు కొనుక్కుందాం, మనకి ఎంత కావాలో అంతా ఇచ్చేయమను, వెళ్ళి ఇండియాకి అడుగుదాం పదా అని మొగుడిని తీసుకొని ఫస్ట్ పుట్టింటి దగ్గరకు వచ్చింది. అక్కడ గిఫ్ట్లు అవన్నీ ఇవ్వటం, అక్కడ సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒట్టి చేతులు ఊపుకుంటూ 2 జతల బట్టలు ఒక బ్యాగ్లో పడేసుకొని ఇక్కడికి వచ్చారు మొగుడు పెళ్ళాం. వచ్చిన తర్వాత కొడుకు వచ్చాడనే సంబరంతో అయ్యొండి పెట్టి ఇయ్యొండి పెట్టి ఆయన అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి అన్నయ్య వదిన వచ్చిన శశి మాత్రం తన లిమిటేషన్స్లో ఉండటం తప్ప వస్తూ నీ కోసం ఈ ఫేస్ క్రీము ఈ పర్ఫ్యూము తీసుకొచ్చామంటే ఆ బ్రాండ్స్ నేను వాడనులే, నాకు ఫారెన్ బ్రాండ్స్ పడవు, ఇండియన్ బ్రాండ్స్ చాలులే నాకనే, మీరే ఉంచుకొని యూజ్ చేసుకోండి అంటే ఓకే అనేసింది వదిన. ఆ తర్వాత ఒక పేలవమైన నవ్వు నవ్వి పక్కకు తప్పుకున్నాడు శశి. ఇక తింటమంతా అయిపోయి కూర్చున్న తర్వాత నేను ఇంకా ఇండియా రాను కదా నాన్న, వచ్చినా అప్పుడప్పుడు వచ్చేయటమే కదా అంటే మామయ్య ఆయన ఏమంటున్నాడంటే మేము అక్కడే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇల్లు చూసుకున్నాము, 2.5 కోట్లు కావాలి అక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే కారుతో కలిపి మాకు అక్కడ ₹3,00,00,000 దాకా అవసరపడితే ఇమ్మంటున్నారు, ఆ మాటే మీకు చెప్పడానికి మీ అబ్బాయి వెనక ముందు ఆడుతున్నాడని వాసంతి అనేసరికి పెళ్ళికి పెట్టిన డబ్బులు కానీ నిశ్చితార్థానికి పెట్టిన డబ్బులు కానీ అమ్మాయికి పెట్టిన డబ్బులు కానీ నేను ప్రతి ఒక్కటి బిల్లులతో సహా దాచి ఉంచాను పెద్దోడా, ఎందుకంటే రేపొద్దున లెక్కల్లోకి వచ్చినప్పుడు నీకు ఎక్కువ పెట్టి చిన్నోడికి తక్కువ పెట్టాననే మాట రాకూడదు అని. అలాగే నేను రేపు ఆస్తులు వాటాలు తీసేటప్పుడు ఇద్దరికీ సరిసమానంగా అన్నీ పంచాలనుకునే తండ్రినే. ఆ తర్వాత నువ్వు వెళుతూ తీసుకెళ్ళిన కోటి మధ్యలో వేయించుకున్న కోటి ₹2,00,00,000 నీకు నేను రొక్కంగా ఇచ్చినే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడేమీ ఇంకా ఏమీ ఇవ్వాలనుకోవటం లేదు, అదేదో మీరే అక్కడ అద్దెంట్లో ఉండండి లేదా ఇల్లు కొనుక్కోండి, తర్వాత నేను వాటాలు వేసినప్పుడు ఇస్తానంటే ఆ వాటాలేదో ఇప్పుడే వేసి ఇప్పుడే ఇచ్చేయచ్చుగా, మళ్ళీ మళ్ళీ మమ్మల్ని తిప్పుకోవాలని అడిగించుకోవాలని కాకపోతే అని వాసంత్ అంటే చిన్న పిల్లవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావమ్మా అంది మహాలక్ష్మి. పెద్ద పెద్ద మాటలేముంది ఇందులో, నేనేమైనా నీలా చదువు సంజాలేందాన్నా, నేనేమైనా నీలా పల్లెటూరి బయతునా, నేనేమైనా నీలాగా గేదెల దగ్గర పేడ పిసుక్కునే నేనేమైనా పిడకలు చేసుకునేదాన్నా, నేనేమైనా నీ మొగుళ్ళలాగా పొలం పోయి ఆ పొలాల్లో నేను వ్యవసాయాలు చేయించి మట్టి పిసుక్కుంటూ కూర్చుంటున్నానా, నేను ఎంఎస్ చేశాను అనేసరికి
కోపం వచ్చింది శశికి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు వదిన, ఆవిడ మా అమ్మ అన్నాడు. అనేసరికి నేనేమన్నాను మీ అమ్మనే, అనకూడని మాటలేమైనా అన్నానా ఏంటి, నువ్వు ఊరుకోరా అన్నాడు మహి. అవునులే ఊడుకోవాల్సింది నేనేగా అని శశి చాలా సైలెంట్గా ఉంటాడు, సాఫ్ట్గా ఉంటాడు. తొందరగా హర్టింగ్గా ఎదుటి వాళ్ళని మాట్లాడలేకపోవటం అమ్మా నాన్న తత్వం వచ్చేసింది శశికి. దానికి తోడు వదిన రెచ్చిపోవటంతో తను రెచ్చిపోతే పేరెంట్స్ని ఇంకా 4 మాటలు అనిపించినట్టు ఉంటుందనే, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదు తప్పయ్యా అని వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని లాగేసిందనే మెదలకుండా ఊరుకుంటే, నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ నాన్నలో సెటిల్ అవ్వమనమని ఎంతెంత బిజినెస్లు పెట్టుకోమని ఇచ్చారో తెలుసా, చదువుకోమని ఇచ్చారో తెలుసా. దానికి తోడు వాళ్ళు అక్కడ ఇళ్ళు కార్లు కొనుక్కుంటే నేను అడుక్కు తినే వెధవలాగా అద్దెళ్లల్లో ఉండనా, నేనేమైనా అలగా వెధవనా అనేసరికి ఆయనకి నవ్వు వచ్చి, ఇప్పుడు నువ్వు వచ్చింది మమ్మల్ని చూడటానికి కాదు, పలకరించడానికి కాదు, నువ్వు వచ్చింది నువ్వు ఇల్లు కొనుక్కోవాలనే విషయం, నన్ను డబ్బులు అడిగి తీసుకెళ్ళటానికని వచ్చావు అంతే కదా అని. రేపు ఉండయ్యా నువ్వు, ఎల్లుండి సోమవారం బ్యాంక్ ఓపెన్ చేస్తారు కాబట్టి డబ్బులు ఇస్తానంటే సరిసర్లే అని ఉన్న 2 రోజులు కూడా మహాలక్ష్మి బుర్ర తినేసి నాకు అవి కావాలి ఈ కావాలని వండించుకొని ఒక 10 బాక్సులకి ప్యాకింగులు చేయించుకొని ఇంకో 10 బాక్సులకి షాపింగులు చేసుకొచ్చి ఆ బిల్లులన్నీ విష్ణుమూర్తి నెత్తి మీదేసి మొగుడు పెళ్ళం. ఆ తర్వాత అనుకున్న ప్రకారం 3 కోట్లు తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ ఒక కొంప కొనుక్కొని కారు కొనుక్కొని ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాత్రం విష్ణుమూర్తి ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క పైసా కూడా ఒక డైరీలో ఆయన మాత్రం లెక్కలు రాసి పెట్టుకున్నాడు. రేపు లెక్కలు తేడా రాకూడదు, 2 కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి అనే దాంతో. ఆ తర్వాత పెద్ద కోడలు తన పుట్టింటి వాళ్ళని ఫారెన్కి పిలిపించుకోవటం, కనీసం మాట వరుసకైనా మరిదిని కానీ అత్తామామల్ని కానీ రండి అన్నమాట అనకపోవటం. ఆ తర్వాత తన పుట్టింటి దగ్గర నుంచే తన చుట్టాలు బంధువులు తోబుట్టువుల్ని పిలిపించుకోవటం, వాళ్ళని తన ఇంట్లోనే ఉంచుకొని ఎంఎస్లు చదివించటం, వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు ఇప్పించుకోవటం. ఈలోపు పెద్ద కోడలికి 2 కడుపులు రావటం, ఆ కడుపులకి ఇక్కడే సీమంతాలు చేసుకుంటాం డబ్బులు ఏమని వేయించుకోవటం, అక్కడే జెండర్ రివీల్ దగ్గర నుంచి బేబీ షవర్ల దాకా చేయించుకోవటం, ఇక్కడి నుంచి నగల సెట్లు కొనమని, వెండి సామాన్లు కొనమని, బట్టలు కొనమని కొని తనకి అన్ని వీడియో కాల్స్లో చూపించి అక్కడికి పంపించమంటాం. కనీసం పుట్టింది ఆడో మగో కూడా వాళ్ళకి ఆ పిల్లలకి సంవత్సరం వచ్చిందాకా చెప్పిన పాపాన పోలా. ఎప్పుడో కొడుకు అవసరం అయితే అవసరం ఉంటే 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ఫోన్ చేస్తాడు. అప్పుడప్పుడు ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చినప్పుడు డైరెక్ట్గా అత్తారింటికి వెళ్ళి అత్తారింటి దగ్గర కొడుకు అక్కడే టైం స్పెండ్ చేసి వాళ్ళ చుట్టాలు బంధువులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గిఫ్ట్లు అవి తీసుకొచ్చి అక్కడ ఎంజాయ్మెంట్లు అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోతారు. ఇక అలా కాదు అనుకుంటే 2 సంవత్సరాలకోసారి 3 సంవత్సరాలకోసారి వచ్చి ముళ్ళ మీద కూర్చున్నట్టు, ఏదో కింద భగభగలాడే మంటల మీద కూర్చున్నట్టు పెళ్ళాన్ని తీసుకొని వస్తుంది కోడలు. ఒకవేళ కోడలికి కుదరక కోడలు బిజీగా ఉంటే కొడుకు ఒక్కడే వచ్చి ఒక 2-3 రోజులు ఉండి కోడలు ఒక పెద్ద లిస్ట్ ఇస్తుంది. ఒక 10 కేజీల నెయ్యి, పిండి వంటలు, దాంతోపాటు కోడలు కొన్ని సెలెక్ట్ చేసుకున్నాయి కొడుకు తెస్తాడు. డ్రై ఫ్రూట్స్, నట్స్, పచ్చళ్ళు, కారాలు పంపించే కాక మిగతా అన్ని పార్సిల్స్ చేయించుకొని తెమ్మనమంటదే. వాటన్నిటిని రెడీగా ఉంచిందా లేదా అని వాళ్ళ అమ్మ వచ్చి ఆ లిస్ట్ అంతా పక్కన పెట్టుకొని అన్నీ చెక్ చేసి ఇన్స్పెక్షన్ అంతా అయిపోయి వాటన్నిటిని ప్యాకింగ్ చేయించుకొని కొరియర్ ఛార్జీలు విష్ణుమూర్తితో కట్టించి వాటిని కొరియర్ చేసిన తర్వాత వాల్యుబుల్స్ ఉంటే కనుక సిల్వరు, గోల్డ్, డైమండ్ సెట్లు ఇలాంటి వారికి పిల్లలకి నగలు లాంటివి, పిల్లలకి అన్నప్రాసనలకి నామకరణాలకి పెట్టాల్సిన ఇలాంటివి అవన్నీ ఉంటే తను కలెక్ట్ చేసుకునే, కనీసం పిల్లలు ఇలా ఉన్నారని కూడా ఫోన్లో చూపించడం కానీ తాత నానమ్మ అని చెప్పటం కానీ మాట్లాడించడం కానీ అలాంటి ఏమీ ఉండవు. పెద్ద కొడుకు చాలా స్వార్థపరుడైపోయాడని, నీచంగా తయారైపోయి దుర్మార్గుడైపోయాడని వాళ్ళకి అర్థమైపోయింది. కన్నందుకు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని, కడుపుని శత్రువు పుట్టిన కన్న తల్లిదండ్రులు అనుకోలేరు కాబట్టి అనుకోలేని దిగులు బాధ వాళ్ళదే. ఆ తర్వాత పెద్ద కొడుకు వచ్చినప్పుడల్లా చాలా హీనాతిహీనంగా మాట్లాడి వెళ్ళేవాడు. అంతా దాంట్లో కూడా
పెద్ద కొడుకు మహాలక్ష్మి విష్ణుమూర్తి తన అమ్మా నాన్నలని తన అబ్రాడ్ ఫ్రెండ్స్లో ఎవరికీ తెలియనివ్వడు, కోడలు అత్తామామలను తెలియనివ్వదు, వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. అసలు నాకు అమ్మా నాన్న లేరు, పోయారని చెప్పుకున్నాడు అందరికీ. అత్తింటి వాళ్ళల్లో ఒక్క అత్తామామలకి తప్ప మిగతా చుట్టాలందరికీ కూడా అసలు తన అమ్మా నాన్న లేరని, అబ్రాడ్లో ఎక్కడో బిజినెస్లు చేస్తారని అబద్ధాలు చెప్పుకోవటం తప్ప వీళ్ళనే వాళ్ళు ఉన్నారని ప్రపంచానికి చాలా వరకు తెలీదు. బాధ దిగులు తల్లిదండ్రుల్ని కుంగతీస్తోందని శశికి తెలుసు. కానీ అమ్మా నాన్నల్ని ఏమని ఓదార్చగలడు? బాధపడకండి అని చెప్తే, మేము వాడికి నచ్చకుండా పోయాంగా చిన్నోడా, మేమెప్పుడో వాడి దృష్టిలో చచ్చిపోయాంలే నాన్న. అదేంటోరా, అమ్మా నాన్నలు మురిగ్గా ఉన్నారని, చదువుకోలేదని, పల్లెటూరు బయతులని, పేడ మట్టి పిసుక్కుంటారని, ఆయన వ్యవసాయం చేస్తాడని నేను గేదెల్ని కాస్తానని నచ్చనా? మరి ఇదే అమ్మా నాన్న కలిసి కాపురం చేసుకుంటేనే కదరా నా కడుపొచ్చి ఆడు పుట్టిందే, ఇదే నాన్న కష్టపడ్డ సొమ్ముతోనేగా ఆడు ఒళ్ళు పెంచిందే, ఇదే అమ్మ రొమ్ము పాలిస్తేనేగా తాగివాడు బతికిందే అంటే ఆ మాటకేమీ అనలేక వాళ్ళను ఊరుకోబెట్టి తను మాత్రం ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. అన్నయ్యలాగా తన డెసిషన్లు ఉండకూడదు, అన్నయ్య లాంటి నిర్ణయాలు తను తీసుకోకూడదు అని బీటెక్లో జాయిన్ అయ్యి బీటెక్ అయిపోబోయేటప్పటికి చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా తనకెవరు తన ఫ్యామిలీలో తను అనుకున్నట్టు మింగిలవ్వగలిగిన వాళ్ళు ఈ జనరేషన్లో కనిపించలేదు. ఫ్రెండ్స్ పట్టుకొని అసలు ఏం కావాలరా నీకు, ఎందుకు అంత అందమైన అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలు, డబ్బున్న అమ్మాయిలు నువ్వే కావాలనుకొని వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొస్తాం, ఒప్పిస్తాం, చెప్తామన్నా కూడా కాదన్నావు శశి అని అడిగితే, ఏం మాట్లాడుతున్నారా మీరు, మీ అందరి ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు, మా అమ్మ నాన్నలు కల్లా కపటం లేని అమాయకులు, నేను అంటున్నానని మరోలా అనుకోకండి. ఈ జనరేషన్లో అమ్మా నాన్నల్లాగా వాళ్ళు సెల్ఫిష్ వాళ్ళు కాదు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ లగ్జరీస్, వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకునే రకాలు కాదు. వాళ్ళు మేము పుట్టిన దగ్గర నుంచి మా గురించి తప్ప మరో ప్రపంచం ఎరుగని వాళ్ళు, అమాయకులు, లోకజ్ఞానం లేని వాళ్ళు. వాళ్ళకి మేము తప్ప ఎవరూ లేరు. ఆల్రెడీ అన్నయ్య ఒక డెసిషన్ తీసుకుని వాడి దారి వాడు చూసుకున్నాడు. మా నాన్న తన రక్తాన్ని చెమటగా మార్చి ధారపోసి కష్టపడి మా తాతిచ్చిన 50 ఎకరాలు 100 చెయ్యాలనుకుని 90 దగ్గరికి వచ్చి ఆగాడు. మా అమ్మ కోడళ్ళకి ఏదో చెయ్యాలనే దాంతో మేము పుట్టక ముందు నుంచి ఈ రోజు వరకు గేదెల దగ్గర కష్టపడుతూనే ఉంది. మాకింత కష్టం కలిగించకుండా అవి ఇవి అని నేను ఈరోజు హాస్టల్లో ఉన్న వండి పంపిస్తూనే ఉంది. మా కోసమనే పగలు రాత్రి కష్టపడే వాళ్ళరా వాళ్ళు. అలాంటి వాళ్ళ నుండే నేను వీళ్ళని పెళ్లి చేసుకుంటే జరిగేది ఏంటో తెలుసా? ఒకటి అబ్రాడ్ వెళ్ళాలి, లేదా వీళ్ళకి నచ్చినట్టు సాఫ్ట్వేర్ సెక్టారుల్లోనూ ఉద్యోగాలు చేయాలి. అదే కాదు అంటే గనక నా లైఫ్ని వీళ్ళు డిసైడ్ చేసినట్టు డిసైడ్ చేసుకోవాలి. పెద్దోడి విషయం అంటే వాడు సెల్ఫిష్ కాబట్టి వాడు వాడి వైఫ్ ఇద్దరూ కలిసే ఒకటే డెసిషన్ తీసుకొని నిర్ణయించుకున్నారు కాబట్టి అది వాడి లైఫ్ అని వాడి డెసిషన్ వాడు తీసుకున్నాడు. మా నాన్న ఎంత నిజాయితీ పరుడంటే మా పెద్దన్నయ్య ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్క రాసుకొని రేపు నాకు కూడా అంతే ఇవ్వాలి, నా వాటాకు వచ్చేపాటికి నేను ఎప్పుడైనా ఒక మాట అనుకుని మనసులో బాధపడతానేమోనని వాడికి ఇచ్చిన ప్రతిదీ నాకు కూడా పక్కన పెట్టాలి అనే దాంతో మనీ పరంగా లెక్క రాసి పెట్టిన గొప్పోడు మా నాన్న. మా అమ్మ నాన్నల్ని వదిలే నేను ఇలాంటి డెసిషన్స్ తీసుకోలేను. వీళ్ళని చేసుకుని అనవసరంగా తీసుకెళ్ళి అక్కడ నేను వాళ్ళని ఇబ్బంది పెట్టే వీళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అన్నాక, నిజమే లేరా, నువ్వు కావాలనుకున్న అమ్మాయి లాంటిదే నీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, నీలాంటి మంచోడికి అంతా మంచే జరుగుతులే అన్నారు ఫ్రెండ్స్. ఆ తర్వాత వెళ్ళి పీజీలో జాయిన్ అయ్యాడు శశి. అలా జాయిన్ అయిన శశికి కాలేజీలో ధరణి అనే అమ్మాయితో పరిచయం అయింది. ధరణి అందరు అమ్మాయిల్లాగా ఆ బాయ్ ఫ్రెండ్ కాదు ఈ బాయ్ ఫ్రెండ్, ఈ బాయ్ ఫ్రెండ్ కాదు ఆ బాయ్ ఫ్రెండ్ అనే ఎవరితో అతిగా బిహేవ్ చేయదు. ఆ అమ్మాయికి శశికి మధ్య ఓ మంచి పరిచయం, అది ఒక స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇద్దరికీ మంచిగా కంపాటబిలిటీ కుదురుద్ది అనుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆలోచన ధోరణి గమనిస్తే ధరణి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదే. ధరణి వాళ్ళ అక్క జాహ్నవి ఆవిడకి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళ బావతో హ్యాపీగా లైఫ్ గడుపుతోంది.
చాలా మంచిగా అత్తారింట్లో కోడల్లా కాదు కూతుర్లా కలిసిపోయింది. అలాంటి ఫ్యామిలీలో ఇప్పటికీ కూడా ధరణి వాళ్ళ నానమ్మ తాతయ్యనే వాళ్ళ అమ్మ నాన్నే చూస్తారు. ఫ్రెండ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ధరణి వాళ్ళ అమ్మ వసంత, నాన్న ప్రసాదరావు చాలా ఫ్రెండ్లీ ఫ్యామిలీ. చాలా ప్రేమతో వాళ్ళు ఆహ్వానించి ఆదరిస్తారు. కూతురు ఏదో అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తోందంటే అదేదో తప్పనో పాపమనో అవతల వాళ్ళ క్యారెక్టర్లు ఏంటనో వాళ్ళు స్కాన్ చేసే టైప్ కూడా కాదు. చాలా మంచి ఫ్యామిలీ అనిపించింది. దాంతో ధరణిని కనుక్కున్నాడు. అమ్మా నాన్నలకి ప్రయారిటీ ఇవ్వాలని, ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలని, మన లైఫ్లో అమ్మా నాన్నలు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అని, మనం ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే వాళ్ళ కోసం మనం బతకాలని, వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండాలని, వాళ్ళే లేకపోతే మనం లేమని ఇలా చెప్పింది. చెప్పేసరికి తను వెతుకుతున్న అమ్మాయి ధరణి అనేమో, దేవుడు తన లైఫ్లోకి అందుకే అమ్మాయిని పంపాడేమో, అసలు సేమ్ కాలేజీలో పీజీ కంటిన్యూ చేద్దామనుకున్న తను అందుకే ఈ కాలేజ్కి వచ్చాడేమో అనిపించే శశి ధరణికి ప్రపోజ్ చేద్దాం అనుకొని ఒకరోజు ఫిక్స్ అయిపోతే అదే రోజున ధరణికి కూడా శశి చాలా నచ్చాడు. నచ్చి అతని ఫ్యామిలీ గురించి తను కనుక్కుంది. దాంతో ఇక బహుశా తను అనుకునే డ్రీమ్ బాయ్ అబ్బాయేనేమో అనిపించి ఒకేసారి ఇద్దరు కూడా నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందామంటే నేను అదే చెప్పాలనుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందామని పీజీ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమలో నిజం చెప్పాలంటే పెద్ద గొడవలు డిస్కషన్స్ ఉండేవి కాదు. అలా గొడవలు ఉండకపోవటానికి కారణం శశి బిహేవియరు. ఏంటంటే ధరణి ఏదున్నా సరే ఇన్ఫీల్ అవుద్ది తప్ప బయటికి ఏ విషయాన్ని అందో. కొన్ని విషయాల్లో ధరణి విషయంలో శశికి కొన్ని నచ్చకపోయినా కాంప్రమైజ్ అయిపోయిన కారణాలు ఏంటంటే ఏదైనా ఉంటే తనకి జరగాలి అనుకున్న విషయాన్ని కరాఖండిగా చెప్పి ఏ వేలోనైనా అది కంప్లీట్ చేయించుకునే తత్వం. ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ, ప్యాంపరింగ్ లాంటివి ఆశిస్తుంది కానీ తిప్పి ఎదుటి వాళ్ళకి అవి ఇవ్వలేదు. అయినా ఇలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు, చిన్నది కదా, పోను పోను తనే బాధ్యతలతో పాటు పెళ్ళైతే కనుక తెలుసుకుంటుంది అనుకున్నాడే తప్ప వాటిని లోపాల కింద శశి తీసుకోకపోవటమే అసలు గొడవలు అవ్వకపోవటానికి కారణం. దాంతోపాటు శశికి ధరణి వాళ్ళ ఫ్యామిలీ చాలా నచ్చేయటం అది ఇంకో పెద్ద రీజను. ఆ తర్వాత పీజీ కంప్లీట్ అయిపోయింది. పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకుని శశి నేను మా ఇంట్లో చెప్తాను, ధరణి నేను మా ఇంట్లో చెప్తాను అనుకున్నారు. ముందు నేనే వస్తాను ఆంటీ అంకుల్తో మాట్లాడటానికని ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే శశిని చూసి వాళ్ళు నువ్వా బాబు, నిన్నైతే ఎవరు కాదనుకుంటారయ్యా, నిలువెత్తు బంగారానివి, నీ గురించి వింటమే కాదు 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నావు నిన్ను, కాకపోతే మీ అమ్మ నాన్నలతో కూడా ఒక్క మాట చెప్పయ్యా, చెప్పిన తర్వాత వాళ్ళు సరేనంటే అప్పుడు మాట్లాడదాం, లేదు అంటే గనక స్నేహితులుగా ఉండిపోదాం. ఒక మంచి స్నేహం ప్రేమకి దారి తీసినట్టే ఆ ప్రేమ పెళ్లి దాకా వెళితే పేరెంట్స్కి కూడా ఆనందమే. అమ్మా నాన్నల్ని బాధ పెట్టి ఏ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, అది వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళ కళ్ళల్లో నుంచి పిల్లల పెళ్ళప్పుడు ఆనంద బాష్పాలు రావాలే తప్ప దుఃఖం రాకూడదు బాబు. పెళ్ళి శత్రుత్వాల్ని మిగల్చకూడదు, పెళ్ళి పగల్ని రగల్చకూడదు, పెళ్ళి దూరాల్ని పెంచకూడదు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవటానికి ఇద్దరు చాలు కానీ పెళ్లి చేసుకోవటానికి 2 కుటుంబాలు కావాలయ్యా. మా పెద్దమ్మాయినే మా పెద్దల్లుడు ప్రేమించాడు, వాళ్ళ అమ్మా నాన్నలతో సహా వచ్చి మమ్మల్ని అడిగాడు. ఆ రోజున వాళ్ళకి మాకు చాలా మంచిగా అనిపించాయి మమ్మల్ని, వాళ్ళని మేము సంబంధంగా అనుకోవటానికే. నీకో విషయం చెప్పనా, మంచి కూతుళ్ళని కంటం కాదు, నా వరకు నేను మంచి అల్లుళ్ళని తెచ్చుకోవటం, కొడుకుల్లాంటి అల్లుళ్ళని గొప్ప విషయం అనుకుంటాను. అంటే శశి మీతో ఓ మాట చెప్పాలంకుల్, నా వరకే నేను ఒక విషయం అనుకుంటాను, నేను ఏ ఇంటికైతే అల్లుడుగా వెళ్తానో ఆ అమ్మాయి అమ్మా నాన్నల్ని నా అమ్మా నాన్నలుగా నేను చూసుకోగలను, ఆ కుటుంబం నా కుటుంబం అని నేను అనుకోగలను. అలాగే నా ఇంటికి వచ్చే అమ్మాయి నా తల్లిదండ్రుల్ని తన తల్లిదండ్రులుగా భావించి నా కుటుంబంలో కూతురుగా కలిసిపోవాలి అని కోరుకుంటాను. ఎవరికైనా ఇంతకన్నా కావలసింది ఏముంది అంకుల్ అనేసరికి నువ్వు చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయ్యా, నువ్వు ఇంకా బాగా నచ్చావు, నిలువెత్తు బంగారానివని మీ ఆంటీ అన్న మాట నిజమనిపించావు, ఒక్కసారి అమ్మా నాన్నలకు కూడా చెప్పంటే శశి వెళ్ళి
ఈ విషయం గురించి అమ్మా నాన్నలకి చెప్పాడు. ప్రేమించానని, ఇలా అమ్మాయి మంచిదని, వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా మంచిదని చెప్తే, చేసుకోయ్యా, అంతకన్నా ఏం కావాలి, నువ్వు ఒక ఇంటోడివయ్యి నువ్వు సంతోషంగా ఉంటే మాకేం కావాలి, కాకపోతే ఒక్కటే, ఎక్కడున్నా మా కళ్ళ ముందు ఉండయ్యా, మేము వచ్చి చూసేంత దగ్గరలో, నువ్వు వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళేంత దగ్గరలో ఉండు. కన్నాం కదయ్యా, ఒకడెటు కన్నపేగుని తెంచుకొని వెళ్ళిపోయాడు చాలా దూరం, నువ్వు కూడా వెళ్ళిపోయి మాకు శిక్ష ఇకో, మాకు వేరే ప్రపంచం లోకం లేదయ్యా మీరు తప్ప అంటే, అలాగేనమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని వదిలే అని చెప్పి అమ్మా నాన్నల్ని దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత అమ్మా నాన్న ఇష్టమేనన్నారని అమ్మా నాన్నలు వస్తామన్నారు మీ ఇంటికంటే, వద్దు బాబు, నేను ఆంటీనే ధరణిని తీసుకొని మేమే తాత మామని తీసుకొని వస్తాము, చాలా సంవత్సరాలు అయిపోయిందయ్యా ఊరు చూడక, ఏంటో ఎంతైనా ఒకప్పుడు మన యాన్సిస్టర్స్ ఫోర్ ఫాదర్స్ వ్యవసాయాల్లో ఉన్నోళ్ళేనేమో, దాంతో అలా పైరుగాలి ఆ పొలాలు నువ్వు చెప్పిన తర్వాత మీది విలేజ్ అని కొట్టేసుకుంటుంది నా ప్రాణం. మీ ఆంటీకి ఆ గేదెలు, ఆ ఇచ్చే పాలు, ఆ జున్ను, ఆ నాటుకోళ్ళు, దాని మనసంతా పీకేస్తుంది ఆ చెరువులు కాలువలు చూడాలనే. మేమే వస్తాం, నో మోర్ ఫార్మాలిటీస్ నాన్న, ఈ రోజుల్లో కూడా ఏమున్నాయి అవన్నీ అని ప్రసాదరావు వసంత వాళ్ళ అమ్మా నాన్నల్ని గట్టిగా గుండ్రాళ్ళలాగా ఉంటారు ఆయన అమ్మా నాన్న. వసంత అంత బాగా చూస్తుంది అత్తమామల్ని. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. ధరణిని తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక మహాలక్ష్మి ఈ చివరి నుంచి ఆ చివరికి డైనింగ్ టేబుల్ నిండా వండి నింపేసింది అన్నీ. వచ్చి రావటంతోనే వీళ్ళు వాళ్ళని మర్యాదగా ఆహ్వానించటం, కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వటం, ఆ తర్వాత లోపలికి రమ్మనమంటాం. ఆవిడ వండి పెడితే మీ ఓపిక చెప్పుకోవాలి వదిన గారు, ఇన్ని మీరే వండేశారండి అనేసరికి, అయ్యో ఒక్కరోజు ముందే చెప్పాడు మీరు వస్తారనమ్మా, లేదంటే గనక ఇంకా చాలా రకాలు వండేద్దును. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఆవు పాలతో ఆవు నెయ్యితో తయారు చేసినవి, కమ్మగా ఉంటాయి శ్రేష్టంగా. మన ఇంట్లో పెంచిన నాటుకోళ్ళు, మన ఇంట్లో పెంచిన యాటను కోసామమ్మా అని చెప్పారు భార్యాభర్త. కూర్చొని తింటుంటే కమ్మటి భోజనం. ఎంతో ఆప్యాయంగా ప్రేమానురాగాలతో పలకరించే మహాలక్ష్మి విష్ణుమూర్తి. శశి అదని ఇదని ధరణికి, బామ్మ తాతయ్యకి, వసంత ప్రసాదరావుకి ఇల్లంతా తిప్పి చూపిస్తే పెద్ద లంకంతా మండవాలోగిలి ఇల్లు, దట్టు 2 అంతస్తుల్లో ఉన్న పెద్ద భవంతదే. ఒక్కొక్క బెడ్రూమే పెద్ద హాల్ అంతుంది సిటీలో ఇంటితో పోలిస్తే. ఆ ఇంట్లో అన్నీ అధునాతనంగా రెనోవేట్ చేయించింది ఇల్లు. షవర్ల దగ్గర నుంచి, ఏసీల దగ్గర నుంచి, కింద మార్బుల్ గచ్చు దగ్గర నుంచి అన్నీ పరిచయం ఉన్నాయి. చాలా బాగుంది వాళ్ళ ఇల్లు. ముఖ్యంగా తెగ నచ్చేసింది అసలు వసంతకి ప్రసాదరావుకి, ఆయన అమ్మా నాన్నకి వీళ్ళ సంబంధం పిచ్చి పిచ్చిగా నచ్చేసిందే. వాళ్ళు చేసే మర్యాదలు, మంచితనాలు, వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాలు, వాళ్ళిచ్చే గౌరవం, ఆతిథ్యం, వాళ్ళ గుణాలు, మహాలక్ష్మి ఎంతో ప్రేమగా మాట్లాడించటం, వీళ్ళని గుడికి తీసుకెళ్ళటం, కొసరి వడ్డించటం, ఆవిడ అలా వంటలు చేసి పెట్టడం, దాంతోపాటు వసంతని ప్రసాదరావు తల్లిని ధరణిని చేపట్టుకొని తీసుకెళ్ళి ఆవిడ ఇక బీరువా ఓపెన్ చేసి తరతరాల కాలం నుంచి ఉన్న నగలని, చీరలని, అత్తగారి గురించి, పుట్టింటి వాళ్ళ గురించి చెప్పటం, పోయిన పెద్దవాళ్ళ ఫోటోలు చూపించి, వాళ్ళ పెళ్లి ఫోటోలు చూపించి, పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలు చూపించి కన్నీళ్లు పెట్టుకోవటం. ఈలోపు ప్రసాదరావుని ఆయన తండ్రిని విష్ణుమూర్తి పొలానికి తీసుకెళ్ళి, పెద్ద కొడుకు ఇలా పెంచుకున్నామని పెద్ద చేసుకున్నామని, ఇలా అమెరికా వెళ్ళిపోయాడు, ఒక అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నానని చెప్పి, ఆ తర్వాత ఇలా దూరం అయిపోయాడని, శశికి అమెరికా వెళ్ళటం ఇష్టం లేదని, ఇక్కడే ఉండాలనుకుంటున్నాడని, అమెరికా వెళ్ళకూడదు ఇక్కడే ఉండే గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకుందామనేది శశి కళ అని, మా కళ్ళ ముందే ఉందాం అనుకుంటున్నాడని, 4 రూపాయలు పెట్టైనా సరే శశికి పెద్ద పోస్టే తెప్పించాలనుకుంటున్నామని, ఇల్లు అందుకే రెనోవేట్ చేయించామని, పెళ్ళవంగానే పిల్లాడికి కారు కొని పెడతామని, కొడుకు కోడలు కళ్ళ ముందే ఉంటే చూసుకోవాలనుకుంటున్నామని, అబ్బాయికి అక్కడ ఉద్యోగం వచ్చినా మా కళ్ళ ముందే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ, మేము వచ్చి వెళ్తూ వాళ్ళు సంతోషంగా ఉండాలని 90 ఎకరాలు
చేశాను, ఇంకో 10 ఎకరాలు చేస్తే 100 కంప్లీట్ అవుతాయి, చెరొక 50 ఎకరాలు ఇవ్వాలనే నా కోరిక. సిటీలో కొన్ని చోట్ల అలా జస్ట్ నేను ఒక 30-40 స్థలాల దాకా కొనించానని, ఇద్దరు పిల్లల మీద ఉన్నాయని, అవి కాక పెద్దవాడికి వాడి వాటా కింద కొంత ఎక్కువే వెళ్ళిందని, అదంతా నేను లెక్కలు రాసి ఉంచానని, అలా చూసుకుంటే రేపొద్దున పెద్దోడి వాటా కన్నా శశికి ఇవ్వాల్సింది క్యాష్ పరంగా ఇంకా ఉందని, పెద్దోడి ఇల్లని 2.5 కోట్లు తీసుకెళ్ళాడని, చదువని కోటి మళ్ళీ కోటి, కార్ అని 50 లక్షలు, ఆ అమ్మాయికి బంగారాలని మధ్యలో పెట్టినాయని, చాలా లెక్కొచ్చిందని, పెళ్లి ఖర్చులు అవి ప్రతిదీ రాశానని, రూపాయి తేడా రాకూడదు, మాట తేడా రాకూడదు, మనిషి మాట మీద ఉండాలి, బతికినా సచ్చినా అనుకుంటామని చెప్పేసరికి వాళ్ళకి తెగ నచ్చేసింది వీళ్ళ సంబంధం. నీతి నిజాయితీలో నిప్పు లాంటి మనుషులనే. ఈలోపు శశి పెద్దోళ్ళందరినీ కూర్చోబెట్టి ధరణి అలా పైన పడుకొని నిద్రపోతుంటే ధరణిని కూడా పిలవనా ఆంటీ అంటే, ఏ నాన్న అంటే, ఒక ముఖ్యమైన విషయం చెప్తామని, జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటే, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వచ్చాకే పెళ్లి చేసుకుంటానంటే, వాళ్ళకి అసలు వీళ్ళ సంబంధం వదులుకోదలుచుకోలేదు. ఏ క్షణం ఎవరి మనసు ఎలా మారిపోద్దో, అసలు ఆ అబ్బాయిని చూశాక, వాళ్ళ అమ్మా నాన్నని చూశాక, వాళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళ ఊరు, వాళ్ళ మర్యాదలు, వాళ్ళకి వెనకమాలున్న సొమ్ములు, అమాయకంగా ఉన్న ఆ మనుషులు, కూతురుకి అత్తపోరు, ఆడపడుచు పోరు, ఒక రకంగా చెప్పాలంటే తోడుకోడలు పోరు కూడా లేదు. ఆ తోడుకోడలు ఎక్కడో అమెరికాలో చొచ్చుద్ది, అత్తగారు బంగారం లాంటిది, అమాయకురాలు దేవత లాంటిది, మామగారు కన్న తండ్రిలా చూసుకుంటాడు, పిల్లోడైతే నిలువెత్తు బంగారం. ఇలాంటి సంబంధం వాళ్ళు 7 లోకాలు ఎతికినా కూడా, ఎదురు కట్నాలు పోసినా కూడా దొరకదనే దాంతో, దాందే ఉంది బాబు, నువ్వు ముందు పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఎగ్జామ్ రాసుకొని ఆ తర్వాతే చేరు ఉద్యోగంలో, ఏమైందయ్యా అప్పుడు దాకా అమ్మా నాన్నలతో ఉండండి, ఈ స్వచ్ఛమైన గాలి, ఈ ప్రకృతి, అమ్మా నాన్నల ప్రేమ పద్దా దొరుకుతాయా ఏంటి, పోస్టింగ్ కూడా వీలైనంత అమ్మా నాన్నలకి దగ్గరలో వేయించుకో, ఇక్కడే ఉండండి, మీరు ఉండి చక్కగా అమ్మ తోడుగా ఉంటుంది, ధరణికి చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేయాలా, ఏదో ఒకటి ఆన్లైన్ చేసుకుంటుందిలే, అది కాకపోతే ఏదైనా అమ్మేటు గేదెల్ని ఆవుల్ని పెట్టుకున్నారుగా, దాన్ని డైరీ ఫామ్ కింద మార్చుకుంటుంది, అదే కాదు అనుకో, అదేదైనా ఇప్పుడు ఆన్లైన్లో బోల్డ్ బిజినెస్లు చేసుకోవట్లా, ఏ చీరల బిజినెస్, నగల బిజినెస్, పచ్చళ్ళ బిజినెస్, ఏదో ఒకటి ఆన్లైన్లో కాలక్షేపానికి చేసుకుంటుందిలే, టైం పాస్కి అనేసారి వాళ్ళు. ఒక్క మాట తనతో, పర్లేదు నాన్న ఏముంది ఇందులో, ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు దానికి చెప్పినా చెప్పకపోయినా అది కాదంటదా అయ్యా నిన్ను అనేసి వాళ్ళకి ఆ తర్వాత నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించేసుకుందాం అనుకుంటే, మహాలక్ష్మి విష్ణుమూర్తి డబ్బులు ఇచ్చారు, ఏం కావాలో అవి కొనుక్కోమని, నిశ్చితార్థం నగలు ధరణికి కొనుక్కున్నారు, బట్టలు కొనుక్కున్నారు. ఆ తర్వాత చాలా గ్రాండ్గా నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్ళి మేము చిన్నబ్బాయిది ఇక్కడే చేయాలనుకుంటున్నాం, పెద్ద పిల్లాడి పెళ్ళేటు మా ఇష్ట ప్రకారం జరగలేదండి అని నోరు తెరిచి అడిగారు మహాలక్ష్మి విష్ణుమూర్తి. ఫార్మాలిటీకి మనం ఏదో అనుకోవటం తప్ప బావగారు, ఎక్కడ చేస్తే ఏంటంట పెళ్ళి, చుట్టాలు బంధువులకి మేము పెద్ద వాల్యూలు ఇవ్వమండి. ఒక విషయం చెప్పమంటారా, ఒక పూట పెళ్ళికి వచ్చి 4 అక్షింతలు వేసి తిని మనం పెట్టిన వంటలకు వంకలు పెట్టి, అమ్మాయికి వేసిన నగలెన్నే, అబ్బాయికి ఇచ్చిన కట్నం ఎంత, అమ్మా నాన్నలకు ఉన్న ఆస్తులు ఎంత అని లెక్కేసే చుట్టాలు బంధువుల గురించి మాకు అసలు పెద్ద ఇదేమీ లేదు, మీ ఇష్టం వచ్చిన చోట చేయండి, పెళ్ళిదేముంది ఎవరొద్దన్నారు, మీరు ఈ ఊళ్ళోనే చేయాలనుకుంటే మేమే మా చుట్టాలను బస్సు వేసుకొని తీసుకొస్తాం, సరేనా అని చెప్పారు వాళ్ళు. అంతకన్నానా అని శుభలేఖలు కొట్టించడం. ఆ తర్వాత చిన్న కొడుకు పెళ్ళని పెద్ద కొడుకు టికెట్లకు కూడా డబ్బులు పంపితే, పెళ్ళాన్ని తీసుకొని తీరుబడిగా బయలుదేరి అత్తారోళ్ళందరినీ తీసుకొని పెళ్ళికి ఒక 10 రోజుల ముందు దిగారు పెద్ద కొడుకు పెద్ద కోడలు. చిన్నమ్మాయికి పెట్టిన నగలను చూసి మరి నాకు అని అడిగింది వాసంతి. చూడమ్మా, పెళ్ళికి పెట్టిన నగల్ని పెళ్ళి లెక్కగా ఉండనివ్వు, ఆ అమ్మాయికి నచ్చిన నగలు నువ్వెలా కొనుక్కున్నావో అలాగే ఆ అమ్మాయి కూడా కొనుక్కుందే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు, ఇవి పెళ్లి నగలు కదా, వీటిల్లో కూడా మళ్ళీ నాకు కావాలి, నాకు ఇప్పించండి అంటే అది కరెక్ట్ కాదు కదా అనేసి విష్ణుమూర్తి మహాలక్ష్మి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాసంతి మహాలక్ష్మిని
గమనించిందే. చాలామంది చుట్టాలతో, బంధువులతో, చుట్టుపక్కల వాళ్ళతో ధరణి చాలా మంచిదనే, ధరణి చాలా చాలా మంచి పిల్లనే, ఉన్నత వ్యక్తిత్వం గలదని, వాళ్ళ పుట్టింటి వాళ్ళు అసలు ఎంతో మంచోళ్ళనే, ఎంతో పుణ్యం చేసుకుంటే అలాంటి పిల్ల మా ఇంటికి కోడలుగా వస్తుంది, అలాంటి వాళ్ళు వియ్యాల వారిగా వచ్చారని అవన్నీ చెప్పటం విని కచ్చతో కడుపు రగిలిపోయి, గుండె మండిపోయి, ఎంత ఉందే కండకావరం నీ దగ్గర, నీ మొగుడు దగ్గర, మీరు పేరుకే చదువు సంజలు లేని వాళ్ళు, పల్లెటూరు బయతులు, మట్టి పిసుక్కునే వాళ్ళన్న మాటే కానీ ఏ రోజైనా నా పుట్టింటి వాళ్ళ గురించి నువ్వు అలా ఎవరితో అయినా పొగుడుతూ చెప్పిన బాపతేనంటే, ఎవరితోనైనా నా గురించి నువ్వు చెప్పావంటే అలా గొప్పగా పొగిడి నా పెద్ద కోడలు అలా ఇలా అని నీ చిన్న కోడల గురించి అంత కారిపోతుందా నీకు? అంత చెప్పుకునేంత గ్రేటా అది? చెప్తాగా దానికి నీకు వ్యవహారం ఏంటనేది నేను అని చెప్పి ఇక కరెక్ట్గా పెళ్ళికి ఒక 4-5 రోజులు ఉందనంగా విడిదింట్లో దిగేశారు. ఒకవైపున ధరణి వాళ్ళు అక్కడికి తోడుకోడల్ని పలకరించినట్టుగా వెళ్ళి హాయ్ అని కూర్చొని డోర్లు మూసి ధరణి పక్కన కూర్చున్న తర్వాత, ఏంటి లైఫ్ ప్లాను, మీరు ఇంకెక్కడైనా అనుకుంటాగా అనేపాటికి, ఎక్కడెందుకుంటామక్క, తనకి నాకు జాబులు వస్తాయి కదా, ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, పీజీ చేశాం కదా, కాబట్టి జాబ్ చేసుకుంటాం ఇద్దరం కలిసి అంద ధరణి. అబ్బచ్చా నీకు చెప్పాడు మరి నీ మొగుడు జాబ్ చేస్తానని, అంటే ఏముంది నీ బతుకి పల్లెటూరులోనే వీళ్ళ దగ్గర ఉంటమేగా, నీకో విషయం చెప్పమంటావా, మా ఆయన అసలు ఎవరికి దాన్ని వాడినే అమ్మా నాన్నలనే చెప్పడు, నేను అత్త మావలనే చెప్పను, నీకో విషయం చెప్పమంటావా, ఒక్కొక్కసారి కర్మకాలిపోయి రాజకుమారులు కూడా చెలికత్తెల కడుపున బొట్టలు కడుపున పుడుతూ ఉంటారంట, అలాంటి వాళ్ళే వీళ్ళమ్మా నాన్నలు. చదువు లేదు, సంధ్య లేదు, శుచి లేదు, శుభ్రత లేదు, ఒక రకంగా చెప్పాలంటే అది దాని పుట్టక, వాడు దాని పుట్టక, ఎప్పుడు చూసినా వాడు మాసిపోయిన గుడ్డలతో, అది పేడ కంపుతో, ఇక వాళ్ళ గురించి చెప్పాలి. ₹1 ఏదో సంపాదించి ఇస్తున్నారు కదా అని ఇక్కడ మా వల్ల కాదు బాబు ఇలా పడుంటాం, అందుకే మేము ఫ్యూచర్ గురించి లవ్ చేసుకునేటప్పుడే ప్లాన్ చేసుకున్నాం, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం, అబ్రాడ్ వెళ్ళాం, ఎంఎస్ చేసుకున్నాం, అక్కడే ఇల్లు కారు కొనుక్కొని సెటిల్ అయిపోయాం, అక్కడే మా పిల్లల్ని కన్నాం, ఇక అక్కడే మా ఫ్యూచర్ ప్లాన్ అంతా మేము చేసుకున్నాం. కానీ నీ బతుకు అలా కాదు కదా, నీ మొగుడు ఇక్కడ వేరే ప్లాన్ చేసుకుంటున్నట్టున్నాడుగా, గవర్నమెంట్ ఉద్యోగాలంట, అమ్మా నాన్నలతోనే ఉంటాడంట, నిన్నిక్కడే ఉంచుతాడంట, ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు మరి. అంటే ఎవరు చెప్పారు? అలాంటిదేమీ లేదే, మేం మాత్రం ఎందుకుంటాం అలాగా? ఏమో నువ్వు ఆదర్శ భావాలున్న కోడలివి కదా, అత్తగారు ఇక నోట్లో నుంచి తీసిపెట్టినా సరే అబ్బో అది దాని పుటక, దాని రోత, చదువు సంధ్య లేదు, మడ్డిది మురికిది రోత రకాలు, అలగా జనాలతో ఉండటానికి నువ్వు రెడీగా ఉన్నావు కావాలా? అబ్బో ఏమోలే మీ అమ్మ నాన్న మీ అక్క బావను చూసి మీదేదో పెద్ద హైప్ ఉన్న ఫ్యామిలీ అని, ఇంకేముంది ఎక్కడ మేమే ఇదేనేమో అనుకున్నాం, చూస్తే నువ్వు కూడా ఈ పేడలో ఒక పురుగుగా సెటిల్ అయిపోయేదానివేనమాట. మళ్ళీ నేను అన్నానని ఎవరితోనూ అనబాకమ్మా, ఎందుకంటే అనవసరంగా మీకు మధ్య తగాదాలు పెట్టిందాన్ని అవుతాను. ఏదో వరుసకే అక్క అంటే నేను నిజంగానే అక్కని ఫీల్ అయ్యాను కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. సాటి ఆడదానిగా కష్టాలు పడకూడదు, ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దట్టు లవ్ మ్యారేజ్ అంటే ఎవరి మొగుడు మీద ఎవరికి కోరికలు ఉండవు, అత్త కింద పడి ఉండాలని, మావ కింద ఉండాలని ఎవరు అనుకుంటారో, నీ మొగుడు ఆ ఉద్యోగం కాస్త అటో ఇటో అయితే మట్టి పిసుక్కొని ఉద్యోగం చేసుకోవటానికి కూడా వెనకాడ్డే సెల్లి అని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లిగా ఇంకా నూరిపోయాల్సినవన్నీ నూరిపోసి చక్కగా అక్కడి నుంచి పలాయనం చెత్తగించింది వాసంతే. ధరణి చెవులకి అవి బాగా ఎక్కేసి లేచి బరాబరామని శశికి ఫోన్ చేసి కలుద్దామని, శశిని రమ్మనమని టెర్రస్ మీదకి వెళ్ళాక మన ఫ్యూచర్ ప్లాన్ ఏంట్రా అని అడిగితే, ఏముంది నువ్వేమనుకున్నావు అంటే, నేనేమనుకున్నాననేది ఎందుకులే కానీ నువ్వేమనుకున్నావు ఇప్పుడు అడుగుతున్నావు, అదేంటే నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటో గోల్ ఏంటో తెలియకుండానే లవ్ చేసావు నన్ను, ఎన్నాళ్ళు తెలియలేదులే ఇప్పుడే తెలిసింది, తెలుసుకున్నాను చెప్పొచ్చుగా, మరి తెలిసిందంటున్నావుగా నీ నోటితో విందామని, ఏంటి ఇప్పుడు సడన్గా అందరూ అడుగుతున్నారు చుట్టాలు, ఓ మాట చెప్పి
చెప్తే బాగుంటుందని. అదా, ఏమీ లేదురా, గవర్నమెంట్ జాబ్కి రాద్దాం అనుకుంటున్నాను. నాన్న ఇలా అన్నయ్యకి ఇంత అమౌంట్ అని ఎక్కువ ఇచ్చాడు ఎంఎస్సీలు చేయటానికి, ఇల్లు కొనుక్కోవటానికి. నాకు ఇస్తానని చెప్పాడు. అందులో కొంత అమౌంట్ జాబ్కి పెట్టి మంచి పోస్ట్ తెచ్చుకుందామని. తెచ్చుకున్న తర్వాత ఏముంది, ఇన్నాళ్ళు అమ్మా నాన్న కష్టపడ్డారు కాబట్టి పోస్టింగ్ వేరే ఊళ్ళో వస్తే వాళ్ళని తీసుకెళ్దాం. ఈలోపు నాన్న 100 acres కంప్లీట్ చేస్తాడు. మనకు ఒక 50, అన్నయ్య వాళ్ళకి ఒక 50 ఇద్దామని అనుకుంటున్నాడు కదా. ఇంకా మనకి ల్యాండ్లు అవి చాలా ఉన్నాయి. క్యాష్ అది నాన్న ఒకవైపున జాగ్రత్త చేస్తున్నాడు. అమ్మ గోల్డ్ అది జాగ్రత్త చేస్తానే ఉంది. ఒకవేళ నీకు వేరే ఊళ్ళో రాకపోతే ఏముంది, ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండి ఇదే ఊళ్ళో వచ్చింది అనుకో, హ్యాపీగా అమ్మా నాన్నలతో కలిసి ఉంటాం. నువ్వేదో ఒక ఆన్లైన్ బిజినెస్ పెట్టుకుందు కానీ, లేదంటే హ్యాపీగా హౌస్ వైఫ్గా ఉందు కానీ, అంతా అమ్మ చూసుకుంటుంది. ఒకవేళ నీకు నువ్వు అనుకున్న జాబ్ రాకపోతే ఏముంది, నేనేమన్నా భయపడతానా, బాధపడతానా? తినటానికి లేదా, ఉండటానికి లేదా? హ్యాపీగా 50 ఎకరాల పొలం, ఎకరం 70 లక్షల రూపాయలు నాన్న నాకు ఇస్తానన్న పొలం, కళ్ళు మూసుకొని నేను సాగు చేసుకున్న 3 పంటల్లో బంగారం పండుద్ది నాకు. ఒక ఎంప్లాయీ సంపాదించిన దానికన్నా కూడా నేను చాలా రెట్లు ఎక్కువ సంపాదించగలను. నలుగురికి అన్నం పెట్టే రైతన్న అంటే అది ఎంత గొప్ప విషయం. యాన్సిస్టర్స్, ఫోర్ ఫాదర్స్ ఉన్నటువంటి మన రైతన్నల వృత్తిని మా నాన్న వదిలేయలేదని మీ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న తర్వాత, ఈ విషయాలు మరి నాకు చెప్పలేదే నువ్వు? అదేంట్రా, నీకు తెలుసనే అనుకున్నాను. నీకు చెప్దామనుకొని నువ్వు నిద్రపోతున్నావు. ఆంటీ అంకుల్కి కూడా చెప్పాను. చెప్తే నేను జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటానని కాదు, ముందు నువ్వు పెళ్లి చేసుకొని ఆ తర్వాత రాసుకోమన్నారు. అందుకేగా నిన్ను వదిలి ఉండలేక పెళ్లి చేసుకుంటున్నాను అని నవ్వితే, ఈలోపు ఇక శశిని కింద ఎవరో పిలిచేపాటికి వెళ్తే పైకి వచ్చింది వాసంతి. ఇప్పుడు అర్థమైందా నీ కుక్క బతుకు ఏమవ్వబోతుందో అన్న తర్వాత, బోల్తా కొట్టిందే బుల్బుల్ పెట్టా అనుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళిపోయింది కిందకే. ధరణికి కోపం రగిలిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు తనేమి మాట్లాడకూడదనే ముందు పెళ్ళయిందాక సైలెంట్గా ఉంది. పెళ్ళైపోయింది. సత్యనారాయణ వ్రతాలు, రిసెప్షన్లు అన్నీ అయిపోయి ఇక ఫస్ట్ నైట్లు అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. హనీమూన్లకి వెళ్ళటం, ఆ తర్వాత వాసంతి మహీధర్ వాళ్ళు వెళ్ళిపోవటం, ఆ తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్ స్టైళ్లలో వాళ్ళు పడిపోవటం, నార్మల్ అయిపోవటం జరిగిపోయింది. ఆ తర్వాత హనీమూన్ లాస్ట్ డే శశి దగ్గరికి వచ్చి నీకు గుడ్ న్యూస్ అంది. ఏంటి అంటే, ఇగో కాల్ లెటర్స్, నీకు నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చింది అని చెప్తే, అమ్మా నాన్నలు ఉండే దగ్గరికి దాదాపు 2000 కిలోమీటర్ల అవతల ఆ ఉద్యోగం. అదేంట్రా, నేను సాఫ్ట్వేర్ సెక్టార్కి వెళ్ళాలనుకోలేదు కదా, నేను గవర్నమెంట్ జాబ్ రాద్దాం అనుకున్నాను కదా. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు శశి. ప్రేమించానన్నావుగా, మరి నేను చెప్పినట్టు వినాలి కదా, నువ్వు నాకు ఇష్టమైనట్టు ఉండాలి కదా. పెళ్ళైపోయి ఫస్ట్ నైట్లు కూడా అయిపోయి హనీమూన్ కూడా అయిపోయిన తర్వాత నా మాట కాదంటావా? నాకు నా మొగుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని ఉందే, నా మొగుడు నేను హ్యాపీగా ఉండాలని ఉందే, నాకు ప్రైవసీ కావాలని ఉందే. నాకు ఇప్పుడు నువ్వు ఆ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూ, ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ 9 to 5 జాబులు చేస్తూ నేను ఆ పల్లెటూరులో ఉండాలనుకోవటం లేదు, నాకు ఇష్టం లేదు. అందుకే, కానీ నేను అప్లై చేయలేదుగా, నేను చేశాను జాబుకి, అందుకే వచ్చింది కదా, వెళదాం కదా, అది కాదురా అనేసరికి వెక్కి ఏడ్చి ఆ తర్వాత జుట్టంతా పీకేసుకొని సూసైడ్ చేసుకుంటానని చేతి మీద కత్తి పెట్టి కూర్చుంది. శశి ఆ కత్తిని లాగేసి, చిన్నదే పోనీ పెళ్ళైన కొత్త కదా, తను ఎక్కువగా కావాలని కోరుకుంటుందేమో, పర్లేదులే అంతగా అయితే గనక కొన్నాళ్ళు చేసిన తర్వాత తనకే అక్కడ వాతావరణం నచ్చక, ఆ స్ట్రెస్ టెన్షన్ నచ్చక తనే వద్దులే అనుకుంటుంది. ఏముందలే దాంట్లో అని చెప్పి అమ్మా నాన్నలకి వెళ్ళి ఇలా ఉద్యోగం వచ్చిందంటే, పర్లేదయ్యా వెళ్ళి జాయిన్ అవ్వండి, ఏమైంది, అంతకన్నా ఏం కావాలంట, మీరు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండాలి, మేము అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం, మీరు అప్పుడప్పుడు వచ్చి వెళ్దురు కానీ అన్నారు విష్ణుమూర్తి, మహాలక్ష్మి. ఇటువైపున వసంతకి ప్రసాదరావుకి చెప్తే, అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగం రాస్తానన్నాడు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని దీంట్లో కూతురు పాత్ర ఏమైనా ఉందా అని వాళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు అడుగుదామనుకున్న వాళ్ళు కూడా, ఏమోలే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మనం అడగటం కరెక్ట్ కాదులే మనం అని చెప్పి, సరే మీ ఇష్టం బాబు అనేశారు. ఆ తర్వాత మనసుకి ఇష్టం లేదో అలాగని
తెగేసి భార్యకి చెప్పలేడు. అది తన సహనం, ఓర్పు. భార్యని కొట్టే తత్వం, తిట్టే తత్వం కాదు. తను అనుకున్నది నెరవేర్చుకోవటానికి నువ్వు నా కాలు చెప్పులాగా ఉండాలి, నేనే నిన్ను ఫస్ట్ నైట్లు అయిపోయి హనీమూన్లు అయిపోయి వాడేసిన తర్వాత కుక్కల్లే పడుండాలి అనే టైప్ తను కాదు. దాంతో అసలు ఏమీ మాట్లాడలేదు. ఆ సహనం, ఆ ఓర్పు, ఆ మంచితనాన్నే చేతగానితనంగా చులకనగా తీసుకోవటం మొదలుపెట్టేసింది ధరణి. వెళ్ళి ఇల్లద్దెకి తీసుకొని ఇంట్లో దిగారు. దిగిన తర్వాత ధరణి చదువుకోవటంలో అస్సలు ఇంట్రెస్ట్ చూపించేది కాదు. టాపర్ కాదు కదా, అన్ని బ్యాక్లాగ్స్తో పాస్ అవ్వకుండా వచ్చిన బిలో యావరేజ్ స్టూడెంట్. ఆఫీసులో ఇచ్చే వర్కులు చేయలేక, టార్గెట్లు ఫినిష్ చేయలేక ఆ వర్క్ అంతా తీసుకొచ్చి శశి నెత్తి మీద కొట్టేదే. ఒకవైపున ఆఫీస్ వర్క్, పెళ్ళాంది కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తెల్లవార్లు నిద్రపోకుండా ఫస్ట్ రాగానే గదిలోకి రమ్మనమని లాగుద్దే. తనతో ఇంటిమేషన్స్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి పడుకోవా ప్లీజ్ అంటదే. ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఎవరైతే ఏముందలే అనే దాంతో ఇష్టం లేకపోయినా, వాళ్ళతో ఒకళ్ళ కింద వర్క్ చేయటం నచ్చకపోయినా, వాళ్ళు ఏమైనా మాటన్నా తుడిచేసుకుపోతూ చెయ్యాలంటే ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ తనకి నచ్చనే బాధ అయినటువంటి జాబ్ అయినా కూడా చేస్తూ ఉండేవాడు. ఒకవైపున పొద్దున్నే నిద్ర లేకవదో, లేపాలి, లేపితే విసుక్కుంటుంది, అరుస్తుంది. అసలు లేచి లేవంగానే పాచిమొహంతో ముద్దులు పెట్టుద్ది, పాచిమొహంతో తినేస్తుంది. ఒక్కోసారి అసలు బ్రష్ చేసుకోదు, ఒక్కోసారి అసలు స్నానం చేయదు. అలాగే ఆఫీస్కి బయలుదేరి వచ్చేసి ఆఫీసు బాత్రూముల్లో మొహాలు గడుగుద్ది, వెళ్ళి ఆఫీసులో మేకప్లు వేసుద్ది స్నానం చేయకుండా. పొద్దున్నే టిఫిన్ తనే చేయాలి, వంట తనే చేయాలి. అక్కడ పనోళ్ళు దొరకరు. ఇంటి పని తందే, వంట పని తందే. తనే బట్టలు ఉతకాలి, తనే అంట్లు తోమాలి, ఇల్లు ఉడ్చి తడిగుడ్డలు పెట్టాలి. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడూ తను అలాంటి పనులు చేసినవాడు కాదు. కనీసం తోడు చిన్న చిన్న పనులు కూడా అందుకోదు. వంట చేసిందంటే వాంతులైపోవాలి అవతల వాడికి, ఇంటి పని చేసిందంటే పెంట చేసి పెట్టుద్దే. దాంతో శశి అలిసిపోతున్నాడు, మనిషి ఎముకలు కూడా అయిపోతున్నాడు. అమ్మా నాన్నలకి రోజుకొక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడతాడు, అత్తామామలతోనూ మాట్లాడతాడు. అస్సలు ధరణి వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేయదు. ఇటు అసలు అత్తామామల విషయం అయితే కనుక అస్సలు ఫోన్ చేయదు. ఒక రోజున వెళ్ళొద్దాం కదా అమ్మా నాన్నల దగ్గరికి అంటే, ఎందుకు, నేనేమైనా మా అమ్మ నాన్నల దగ్గరికి వెళుతున్నానా ఏంటి, నువ్వేమైనా ఇంకా మీ అమ్మ పాలు తాగటానికి, మీ నాన్న ఉప్పెక్కి తిరగటానికి చంటి పిల్లాడిని అనుకుంటున్నావా, తాడి పెరిగినట్టు పెరిగావు. అయినా ఆ పల్లెటూరు వెళ్ళి ఏం చెయ్యాలి, మీ అమ్మ పెద్ద గలీజు రకం, అడ్డమైన వాటిల్లో చేతులు పెట్టే, ఆ చేతులు పెట్టి వండి పెడతా ఉంటుంది. మా అమ్మ నీకన్నా శుభ్రంగానే ఉంటుంది, మా అమ్మ రోజు 2 పూట్ల స్నానం చేస్తుంది, నువ్వు అలా అనుకుంటే ఒక రోజు బ్రష్ కూడా చేయవు, మరి నన్ను కిస్ చేయట్లేదా, నువ్వు అలాగే తినట్లేదా అంటే, మీ అమ్మకి నాకు సాపత్యం ఏంటి, మీ అమ్మ అలగాదే, మీ అమ్మ చదువుకోలేదు, మీ అమ్మ పల్లెటూరి బయతో, మీ అమ్మ ఆ ప్యాడ్లో పడి కొట్టుకుంటా కంపు కొట్టుద్ది, నా కడుపులో తిప్పుద్ది అక్కడి నుంచి వస్తే అనే నానా మాటలు మాట్లాడి, నేను అలా అనుకుంటే మా అమ్మ నాన్న దగ్గరికి కూడా రాను, ఎదవ సొల్లంతా చెబుతాడు మా నాన్న, సుత్తంతా చెప్పుద్ది మా అమ్మ, ఇక మా నాన్నమ్మ తాతయ్య సొల్లు నేను వినలేను, మా అక్క పెద్ద మదర్ ఇండియా, మా బావ పెద్ద ముచ్చు వెదవా, నాకు వాళ్ళే నచ్చరు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే నువ్వే బ్యాగ్ వేసుకొని సెలవు పెట్టుకొని వెళ్ళి అక్కడో 10 రోజులు ఇక్కడో 10 రోజులు ఉండి సంస్కరించి రా బాబు వాళ్ళని అన్న తర్వాత, కొడుకు వాళ్ళు రావట్లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని, ఇటు వసంత వాళ్ళకి ప్రసాదరావు తల్లిదండ్రులు ఉన్నారని, ఎప్పుడు ప్రసాదరావు ఏదో పనిలో పాపం ఆయనకి ఖాళీ ఉండదు, చెల్లెలకు కొత్తగా పెళ్ళైందని అసలు జాహ్నవి కలగజేసుకోదు, అటువైపున కొడుక్కి కొత్తగా పెళ్ళైందని మహాలక్ష్మి విష్ణుమూర్తి వాళ్ళు వెళ్ళకూడదులే అనుకొని అవి ఇవి అని వండి పంపిస్తే, ఆ పంపించిన వాటిల్లో ఇక కొన్నిటిని పక్కన విసిరిసిరి పడేస్తుంటే ఇవి కూడా బాగానే ఉంటాయి, కానీ అవి మీ అమ్మ వండి పంపినాయి కదా, ఇవి స్వీట్ షాప్లో కొని పంపినాయి కదా, మీ అమ్మ చేత్తో వండిని తినటం కన్నా డైరెక్ట్గా పేడ పెంట కలుపుకొని తింటాం నయం అనేసరికి అలా చూసి మనసు చివుక్కుమందే. అదే అమ్మా నాన్నలకే కదా తను పుట్టాడు, అదే అమ్మా నాన్నలు ఇచ్చిన రక్త మాంసాలే కదా తన ఒంట్లో ఉన్నాయి, మరి తన మూతి మీద ముద్దు పెట్టేటప్పుడు తనతో ప్రతి రాత్రి కూడా తన రక్తంలో రక్తం కలిసిపోయే కాపురం చేస్తున్నప్పుడు శరీరాలు ఏకమవుతున్నప్పుడు నరకం అనుభవించేసింది
భార్య మాట్లాడిన మాటలు దాంతో ఏమీ అనలేకపోయాడు. ఇక బెడ్రూమ్లో విషయం దగ్గరికి వస్తే బెడ్రూమ్లో శశి ధరణి పిలిచినప్పుడు మూడు తెప్పించుకొని వెళ్ళాలి. తన మూడ్స్తో తన ఫీలింగ్స్తో సంబంధం ఉండదు. బెడ్రూమ్లో బెడ్ మీద మొగుడు ఎలా ఇంటిమేట్ అవ్వాలో, ఎలా ఉండాలో, ఎలా క్లోజ్ అవ్వాలో, తను ఎలా సాటిస్ఫై చేయాలో కూడా తనే డిసైడ్ చేసి అయిపోగానే అవతలకనే ఇదిలిచ్చి తోసి పడేసుద్దే. ఆ అబ్బాయికి చాలా అనీజీగా, విసుగ్గా, చిరాగ్గా, చికాగ్గా అనిపించే ఈ విషయాలు న్యాయంగా అత్తామామలకి చెప్పలేడు. పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. వదినకి చెప్పుకోవటమా చచ్చా అస్సలు కరెక్ట్ కాదు. తోడల్లుడు ఏమీ అననట్టే ఉంటాడు, కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండి కళ్ళతోనే డిసైడ్ చేసేస్తాడు ఇక వదిన్ని. వాళ్ళు చాలా ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమగా ఉండటానికి కారణం కళ్ళ భాషలోనే చెప్పుకుంటారు సగం వాళ్ళు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో తమ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ చెప్పకూడదు. అమ్మా నాన్నలకి చెప్తే అసలు తట్టుకోలేరు. ఈ గొడవల మధ్యనే సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ యానివర్సరీకే ఇక ఆ తర్వాత తనే 5 స్టార్ హోటల్లో బుక్ చేసుకుంది, తనే యానివర్సరీ చేసుకుంది. వెళ్ళాడు, కేక్ కట్ చేశాడు, ఒక పక్కకు నుంచున్నాడు ఫ్రెండ్స్తో కలిసి. అక్కడ మొందేసింది, చిందేసింది, తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు. అయిపోయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీకి అందరినీ పిలుద్దామన్నాడు, వద్దంది. గుడికి వెళ్దామన్నాడు, వద్దంది. అన్నదానానికి డబ్బులు కడదామన్నాడు, వద్దంది. ఆర్ఫన్ కిడ్స్కి ఏదన్నా ఇద్దామన్నాడు, వద్దందే. ఆ తర్వాత పోనీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నాడు, వద్దందే, రానందే. కావాలంటే వెళ్ళి నువ్వు చేసుకుని యానివర్సరీ అక్కడ అనేసిందే. ప్రతి దానికి లైఫ్ నరకంగా తయారైపోయింది. ఆ తర్వాత పిల్లల్ని చూడక చాలా కాలం అయిపోయిందని మహాలక్ష్మి, విష్ణుమూర్తి మేము వస్తామని చెప్పి ఫోన్ చేశారు. అమ్మా నాన్న వస్తారంట అంటే వద్దని చెప్పు, నేను పీరియడ్స్లో ఉన్నానని చెప్పు అంటే, నువ్వు పీరియడ్స్లో ఉండటానికి వాళ్ళు రావటానికి సంబంధం ఏంటి? వస్తే ఎవడిక్కడ నీ అమ్మ బాబుల రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటాడు చిరాగ్గా అనేసేసరికి నాకు ఇష్టం లేదని చెప్తున్నానా వాళ్ళు రావటం. వాళ్ళు వస్తేనే నాకు మీ నాన్న ఏం చేస్తాడు, ఇక్కడికి వచ్చి ఆ చీకిపోయిన పంచెలు కట్టుకొని మీ అమ్మ ఆ ముతక చీరలు కట్టుకొని నా ఇంట్లో నా బాత్రూముల్లోకి వెళ్ళి నా ఇంట్లో నా బెడ్రూముల్లోకి వెళ్ళి పడుకొని నా ఇల్లంతా చండాలని చేసి వెళ్తారా అనేపాటికి చివుక్కుమంది మనసు. ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళే ఫోన్ చేసి మేము వస్తామమ్మా అంటే, ఇప్పుడు వద్దులేండి ఆంటీ నాకు బాగాలేదు అంటే, పోనీ నేను వచ్చి చూసుకుంటానమ్మా. వద్దంటున్నా కదా చిరాగ్గా, ఎందుకు వద్దంటే విసిగిస్తారు పద్దాక, మీరు అక్కడే ఉండండి మేము ఇక్కడే ఉంటాం, మాకు ఆ మాత్రం ప్రైవసీ ఇవ్వలేరా ఏంటి, మాకు ఏకాంతం కావాలండి అని ఫోన్ పెట్టేసేపాటికి చిరాగ్గా అనిపించి చివుక్కుమనిపించింది మనసు శశికి. ఆ తర్వాత వసంత ప్రసాదరావు ఒక్కసారి మేము వస్తామంటే, లేదు మమ్మీ మేమిద్దరం కలిసి ట్రిప్పుకు వెళుతున్నాం తర్వాత చూసుకోవచ్చులే అంటే, వాళ్ళేమి మేము వస్తామని పద్దాక అనే రకాలేమీ కాదు. ఆయనకు అసలు ఆయన పనులు ఆయనకి సరిపోతాయి, కానీ కూతురు ధోరణిలో వాళ్ళకి ఏదో తేడా కనిపించింది. జాహ్నవి ఒకసారి నేను వస్తానే అని ఫోన్ చేస్తే చెప్పి వెళ్ళటం మర్యాదని చెప్తారు వాళ్ళు. మదర్ ఇండియా నాకే కుదరట్లేదు, నువ్వొచ్చి మళ్ళీ నా క్లాసులు పీకి ఎదవసోది చెప్పకే అనేపాటికి జాహ్నవి వాళ్ళ ఆయన కళ్ళతోనే ముందు ఫోన్ పెట్టే అన్నట్టు అనేసరికి ఆ అమ్మాయికి ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి ఊరుకుంది. ఆ తర్వాత ఇలా రోజులు గడుస్తూ కాలం గడుస్తూ దాదాపు దగ్గరగా ఇంకో 2-3 నెలల కాలం గడిచే విష్ణుమూర్తికి షుగర్ వచ్చిందని, కాస్త కంటి చూపు తగ్గిందని, మహాలక్ష్మికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని, కాస్త కాళ్ళు అరుగుతున్నాయని, ఆవిడకి కంటి చూపు తగ్గి కంటి ఆపరేషన్ చేయించాల్సిన పని ఉందని తెలిసే ఇదే రైట్ టైం రైట్ మూమెంట్. ఎటు పెద్దోడు అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. నాన్న ఇక్కడైనా నేను ఇల్లు కొనుక్కుంటానంటే డబ్బులు ఇస్తాడు కాబట్టి 2 కోట్లు పెడితే నాకు ఇక్కడ ఒక విల్లా రాదా, అమ్మా నాన్నని తెచ్చి నాతోనే ఉంచుకొని ఆపరేషన్లు చేయించి జీవితాంతం మా కోసం కష్టపడుతూనే ఉన్నారు. నాన్న అనుకున్న 100 ఎకరాల టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాన్న ఇవ్వాలనుకున్న చెరో 10 కోట్ల డబ్బుల్లో కంప్లీట్ చేసేసుకున్నానన్నాడు టార్గెట్లో. ఇంకా అమ్మా నాన్నని తీసుకొచ్చేసి నాతోనే ఉంచుకొని వాళ్ళని నా కన్నబిడ్డల్లా చూసుకోవాలి అనుకొని శశి బ్రోకర్ని పిలిపించి మాకు ఇలా అన్ని హంగులు ఆర్భాటాలతో అన్ని రకాలైనటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి విల్లా ఒకటి కావాలి, అన్నీ ఉండాలి
ఉండాలి, అందులో ఏ ప్రాబ్లం ఉండకుండా ఉండాలని చూస్తుంటే దేనికి బ్రోకర్ని పిలిపించామంటే ఇల్లు కొందామని, అన్నయ్య వాళ్ళు కొనుక్కున్నారుగా మనం కూడా కొనుక్కుందామని OTCRలో వెళ్ళా చూస్తున్నాను అనగానే తెగ సంతోషపడిపోయింది. సంతోషపడిపోయిన తర్వాత అదేంటి అంత పెద్దది చూస్తున్నావు, అమ్మా నాన్న కూడా వచ్చి ఇక మనతోనే ఉంటారుగా ఏంటి అందే. ఏంటి అన్న తర్వాత అవును నాన్నకి షుగర్ వచ్చింది, అమ్మకు బాగోట్లేదు, ఇద్దరిని తీసుకొచ్చి ఆపరేషన్లు చేయించి ఇక్కడే ఉంచి చూసుకొని ఇంకా నా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాను అన్న తరువాత దేనికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఉన్న దరిద్రాలు చాలవని ఇక దారిని పోయే దరిద్రాలన్నింటినీ తీసుకొచ్చి నానెత్తి మీదే పెట్టాలనుకుంటావేంటి నువ్వు? వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రాను వద్దు, వచ్చి వాళ్ళు ఇక్కడేమీ ఉండలేరు, వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు, వస్తే నీకు హెల్ప్ఫుల్గా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైనా ఉండగలరేమో, నాకెవడి హెల్ప్ అక్కర్లేదు, నేను అన్నిటినీ మేనేజ్ చేసుకోగలను, నేను ఒక వర్కింగ్ ఉమెన్గా ఒక హౌస్ వైఫ్గా నేను నిన్ను చూసుకుంటూ నిన్ను అన్ని విధాలా సాటిస్ఫై చేసి ఒక మంచి కోడలుగా, కూతురుగా, చెల్లెలుగా, అక్కగా, ఫ్యూచర్లో నేను ఒక మంచి మదర్గా, నేను ఒక ఎంప్లాయీగా అన్నిటినీ నేను మేనేజ్ చేసుకోగలను అని తనకు తానే ఓన్ సర్టిఫికేషన్ ఇచ్చుకుందే. దాంతోపాటు ఇక అమెరికాలు వెళ్ళి ఉన్న వాళ్ళకి ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు, కానీ నువ్వు ఇలాంటి ప్లానింగ్తో ఇలాంటి ఐడియాలతో ఉంటున్నావు అనమాట, అందుకే నీకు ఇల్లు గుర్తొచ్చిందనమాట, లేదంటే మనకు ఒక కొంప కావాలనే మనకి ఒక ఇల్లు అనేది అవసరం అనే విషయం నీకు గుర్తురాదనమాట, అడ్డమైన దరిద్రాలనే తీసుకొచ్చి నా నెత్తి మీద పెడదాం అనుకుంటున్నావు అనమాట. ఇప్పుడు అలగా జనాలు వచ్చి ఇక్కడుండి నా పరువు తీయాలన్నమాట. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా నీ అమ్మ పేడకం గురించి, నీ బాబు మట్టి పిసుక్కునే విషయాల గురించి చెప్పాలన్నమాట. రోగాలు రొస్టులు వచ్చినాయి అంటే ఏమన్నా పోయే రోగాలు వచ్చినాయా, పోతున్నారా, పోయే రోగాలు వచ్చినా కూడా తీసుకెళ్ళి ఏ ఆర్ఫన్లోనో పడేయటమో లేదంటే కనుక ఏ హోముల్లోనో చేర్చేయటమో చేస్తున్నారు. అది కాదంటే డబ్బులున్నాయనుకో ఏ హాస్పిటల్లోనే ఉంటే నర్సులే చూసుకొని మొత్తం ట్రీట్మెంట్లు చేసే రోజులు ఇవే. తీసుకొచ్చి అడ్డమైన వాళ్ళనే నా కొంప మీద పెట్టాలనుకోవటం ఏంటి నువ్వు? అసలు నీ ప్లానింగ్ ఏంటి? నువ్వేంటి పెళ్ళికి ముందు ఓవర్ యాక్టింగ్ చేశావు, నీ కెరియర్ ప్లాన్ గురించి నాకు చెప్పలేదు, పెళ్ళైపోతే కుక్కల్లే నేనే పడుంటానులే అనుకున్నావు, ఆ తర్వాత తెలివిగా పెళ్లి చేసుకున్నావు, చేసుకున్న తర్వాత ఇష్టం లేకుండానే మాడు మొహం పెట్టుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు. అసలు ఈ ఎదవ ప్లాన్లన్నీ నీకెక్కడి నుంచి వస్తాయో మరి, ఎదవన్నారు ఎదవి కదా, అలాగే వస్తాయిలే నీకు ఈ ఎదవ ప్లాన్లు అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఆ తర్వాత వారం రోజులకే ఆఫీసులో ఉన్న పై వాళ్ళ మీద స్ట్రెస్ తీసుకొచ్చి ఆన్సైట్ వచ్చేలా చేసి, ఆన్సైట్లో తన పేర్లు తన మొగుడు పేరు వచ్చేలా చేసి వాళ్ళకి అవి ఇవి గిఫ్ట్లు పడేసి ఆన్సైట్ ఓకే చేసేసి తనే తీసుకొచ్చి మొహం మీద పడేసింది శశికి పేపర్లో. నాకు అసలు అబ్రాడ్ రావటం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం ఉంటుంది? ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో నాకు డివోర్స్ పడేసి నీ అమ్మ పాలు తాగుతా నీ బాబు ఒళ్ళో కూర్చొని ఉప్పెక్కి తిరగరా సన్నాసి, అలాంటప్పుడు ప్రేమించటం ఎందుకు, పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎందుకు, పనికి మాల వెధవా, నువ్వు అవసరమైతే ఇక్కడే ఉండి ఊడిగాలు చేసుకుంటూ కూర్చో, గవర్నమెంట్ జాబులు రాసుకొనే, నేను వెళ్ళిపోతాను, నాకు డివోర్స్ పడే అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏడ్చి నానా రచ్చ నానా గొడవ నానా గోల చేసిన తర్వాత ఈ విషయాలన్నీ ఇప్పుడు అమ్మా నాన్నలకి తెలిస్తే బాధపడతారు, అత్తామామలకి తెలిస్తే చాలా చాలా ఫీల్ అవుతారు. కాబట్టి రేపు ఒకవేళ పిల్లలు పుడితే మారుద్దేమో, అమ్మతనం వస్తే గనక తను తాను మార్చుకుంటుందేమో అనే దాంతో ఇక గొడవలు అనవసరం అనుకున్నాడు. జాబ్దే ఉంది ఎప్పుడైనా సరే మానేయొచ్చులే అనుకున్నాడు. ఇక డిస్కషన్ అనవసరం అనిపించి సరే వెళదాములే అన్నాడు. అద్గది ఒక అమ్మ అబ్బకు పుట్టినోడి మాట్లాగా మాట్లాడేవరా నువ్వు అనేస్తే ఓర్పు చచ్చిపోతోంది, సహనం చచ్చిపోతోంది. ఈ మంచితనం ఏ రోజు తనలో ఉన్నటువంటి మరో మనిషిని బయటికి తీసుకొస్తుందో అనిపించేసింది. వెళ్ళి అత్తామామలకి ఈ విషయం చెప్తే వాళ్ళు చాలా తేడాగా చూశారు. చూసిన తర్వాత అదేంటి గవర్నమెంట్ జాబ్ అన్నావు బాబు, కాదని ఇక్కడ జాబ్ అన్నావు, తర్వాత అమ్మా నాన్నల దగ్గర ఉండి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారనుకుంటే కాదని సిటీకి వెళ్ళిపోయి అబ్రాడ్ సెలెక్ట్ చేసుకున్నారేంటయ్యా అన్న తర్వాత ఇది మా పర్సనల్ లైఫ్ అని మీ ఇద్దరూ అనుకోవచ్చేమో కాదు, నీకు అనవసరమేమోగా డాడీ అనే పాటికి ఆయనకి
చాలా చివుక్కుమనిపించి మనసు అసహ్యం అనిపించి ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అదేంటే అలా మాట్లాడతావు, అలా అంటే బావకు కూడా ఆన్సైట్ వచ్చింది. వచ్చిన మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళకి హెల్త్ బాగోదని నేనే ఆయన్ని వద్దని మాన్పించేశాను. అమ్మా నాన్నల్ని అత్తమామల్ని చూసుకుంటూ వాళ్ళ కళ్ళ ముందు ఉంటే బాగుంటుంది. అక్కడికి వెళ్ళినా మనమే హ్యాపీగా ఉండలేమమ్మా. అక్కడ ఆదాయం ఎంతో దానికి రెట్టింపుగానే ఖర్చులు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన అమ్మా నాన్నల్ని ఇక్కడి నుంచి అన్నీ పంపించమని అడుక్కోవాలి. పైగా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చెప్పు, దేశంగా దేశం పని వాళ్ళు ఉండరే అంటే నువ్వు మూసుకుంటావా మదర్ ఇండియా, అక్కడ మిషన్లు ఉంటాయి, పని చేయటానికి నా మొగుడున్నాడు, నాకు లేని ప్రాబ్లం నీకెందుకే, నీ మొగుడు ఇష్టం నీ ఇష్టం మీరు మానేసుకున్నారంటే అనేపాటికి జాహ్నవినే కళ్ళతోనే చూశాడు. జాహ్నవి మొగుడు ఇంకా పే అన్నట్టుగా. ఆ అమ్మాయి అసలుకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుండిపోయింది. వసంత ఏదో చెప్పబోతే ఇది మా మొగుడు పెళ్ళాలకు సంబంధించిన విషయం, నువ్వు మూసుకుంటే మంచిదమ్మా అందే. ఆ తర్వాత మహాలక్ష్మి విష్ణుమూర్తికి చెప్తే మీ ఇష్టం అనేసి వదిలేశారు వాళ్ళు. ఆ తర్వాత కొడుకు వాళ్ళు వెళ్తున్నారని చాలా ఐటమ్స్ ప్యాక్ చేయించి పార్సిల్స్ చేయించుకుంటారని తీసుకొచ్చి అక్కడ పెడితే ఇక అప్పటి వరకు ఎవరూ గమనించలేదు. కానీ ధరణిని మహాలక్ష్మి విష్ణుమూర్తి కూడా వీళ్ళని ఫ్లైట్ ఎక్కిద్దామని వస్తే మహాలక్ష్మి చేత్తో తయారు చేసిన పిండి వంటలు పచ్చళ్ళు వడియాలు అవతలకి విసిరేసింది. మొత్తం వాటన్నిటినీ కూడా ధరణి. అమ్మ ప్రేమతో చేసుకొచ్చి అలా పడేయకు, నేను తింటాను నువ్వు తినకపోతే అన్నాడు శశి. అలాగాది అడ్డమైన చోట్ల అడ్డమైన చేతులు పెట్టి చేసుకొచ్చి ఉంటుంది. అంటే మా అమ్మ 2 పూట్ల స్నానం చేస్తుంది, హైజీన్గానే ఉంటుంది, కడిగినయే కడిగి వండుద్ది, అలా మాట్లాడుకో అన్న తరువాత ఇక చెప్పావులే కానీ మూసుకొని ఇక బయలుదేరు నువ్వు అనేసరికి ఈ విషయం ఎవరూ గమనించలేదు. కానీ వసంత ప్రసాదరావు గమనించి ఆయన అవన్నీ పడేయటం వియ్యాలవారు చూస్తే బాధపడతారని వాళ్ళ బట్టల బ్యాగులో నుంచి బట్టలు తీసేసి కూతురు పడేసినవన్నీ ఒక బ్యాగులో సర్దుకొని ఆవిడ పెద్ద కూతురు ట్రాలీల్లో పెట్టుకొని కనపడకుండా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి అమెరికాకు వచ్చారు. ఇక రెక్కలు విప్పిన పక్షి అయిపోయింది ధరణి. రెక్కలు విప్పిన పక్షి అయిపోవటంతో పాటు అసలు పూర్తిగా సెషన్ లెక్క చేయటం మానేసింది. ఆఫీసులో తూ అంటే తా కూడా అర్థం కావట్లేదు. ఆఫీస్ వర్క్ మొత్తం తెచ్చేసేసి మొహాన పడేసి పబ్బులకి వెళ్ళటం, క్లబ్బులకి వెళ్ళటం, ఫ్రెండ్స్ ఇళ్ళకి పార్టీలకు వెళ్ళటం, అక్కడ ఉన్న ఇండియా నుంచి వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్పులు చేయటం, వాళ్ళతో కలిసి విచ్చలవిడిగా షాపింగులకి తిరగటం, సైట్ సీయింగులకి వెళ్ళటం. ఒకవైపున ఇంటి పని రాదు, వంట పని రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతని మిషన్లు చేస్తాయి? ఇంటి పని తందే, మిషన్లు ఏమైనా ఆన్ చేయకుండానే తిరిగేస్తాయా? వంట పని తందే, టాయిలెట్ల దగ్గర నుంచి కడుక్కోవటం తందే, ఆఫీస్ పని తందే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓవర్ టైంలు, స్ట్రెస్లు, టెన్షన్లు ఇక్కడుండే ఇక్కడ ఉంటాయి. మనిషి నలిగిపోతున్నాడు. దానికి తోడు ఇక మొగుడిని పట్టుకొని తప్పతాగొచ్చి మీదకు లాక్కేసుకోవటం, మొగుడిని ఎప్పుడు పడితే అప్పుడు ఇంటిమేట్ అవ్వమంటాం, నానా గొడవ, నానా యాగి, నానా గోలా చేస్తూ మొత్తానికి అప్పటి వరకు కూడా పిల్లలు కలగకుండా ఈ 2 సంవత్సరాలుగా అటు ఇటుగా తను కాండోమ్స్ యూస్ చేస్తున్నాడు శశి. ధరణి కంగారు పెట్టడం ఒకటే, ఒకసారి అవి లేకపోవటం ఒకటే, అలా ఒక 10 సార్లు లేకుండానే వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్ అవటంతో ధరణి ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయ్యేసరికి ధరణికి వేవిళ్ళు పుట్టినాయి. దానికి తోడు ఇక వెంటనే లీవ్కి అప్లై చేసేసుకుంది. లీవ్కి అప్లై చేసేసుకొని నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి శశిని పీక్కు తినటం మొదలుపెట్టే, నాకు అవి తినాలనుంది వండిపెట్టు, ఇవి తినాలనుంది వండిపెట్టంటే ఆ అబ్బాయి వల్ల ఎంతవరకు అనవుద్దే? ఇండియా నుంచి తీసుకొచ్చినయేమో తను తినదో, అవన్నీ పక్కన పడేసుద్దే, తనకు నచ్చినవి బయట నుంచి కొని పంపినవి అయితే తింటదే. అత్తయ్య మామయ్యనే రమ్మడమని ఫోన్ చేసుకుంటావో లేకపోతే నువ్వే మేనేజ్ చేసుకుంటావో నీ ఇష్టమని అసహ్యం, చిరాకు, చికాకు వచ్చి లేదంటే అబోర్షన్ చేయించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి విసుగేసిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శశి. ఆ తర్వాత వసంత వాళ్ళకి ఫోన్ చేస్తే నేను రాను, నాకు కుదరదు రావటం అనేసింది ఆవిడ. ఎందుకు రావు అని అడిగితే నాకు నా మొగుడి బాధ్యత, నా అత్తమామల బాధ్యత ఉంది. నా మొగుడికి నేను మాత్రమే పెళ్ళాన్ని, మా ఇంట్లో ఆడదే పెళ్ళాం, మగాడే మొగుడు, నా అత్తమామల్ని నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకోసారి ఫోన్ చేస్తే చెప్పు తెగుద్దే, కడుపు నీకొచ్చింది, అది నువ్వు నీ మొగుడితో చేయించుకుంది, నాకేంటే సంబంధం అని ఆవిడ ఫోన్ పెట్టి
పడేసింది. ఆ తర్వాత అక్కకు ఫోన్ చేస్తే వాళ్ళ అక్కయ్య నేనెలా వస్తానే, మా అత్త మామల్ని ఎవరు చూస్తారు, బావ ఎలా ఉంటాడు, నేను వస్తే ఇది ఇంకా బాగుంది, నా బాబుని ఎవడు చూసుకుంటాడో అని వాళ్ళక్క ఫోన్ పెట్టేసిందే. ఇక తప్పక మీ అమ్మకు ఫోన్ చేయి అందే. మీ అమ్మకు ఫోన్ చేయని ఆ విషయం నేనెందుకు చేయటం, నువ్వే చేసుకో అని వాళ్ళకి కడుపు వచ్చిందని చెప్తే ఆనందపడ్డారు. ఆనందపడ్డ తర్వాత వాళ్ళని రమ్మనమని చెప్తే ఎక్కడ మళ్ళీ అనవసరంగా ఛార్జీలకి డబ్బులు వేస్ట్ అని అసలు ఏ రోజు కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు మహాలక్ష్మి విష్ణుమూర్తి ఒకళ్ళని ఒకళ్ళు వదిలి ఉందే లేదో. మీ అమ్మ ఇక్కడికి వస్తే కొన్ని రోజులు మనతో ఉంటుంది, ఇక్కడ మీ అమ్మ ప్లేసులు చూసుద్ది, షాపింగ్కి తీసుకెళ్ళొచ్చు అని ఆ అబ్బాయికి తెలుసు. అబద్ధాలే చెప్తుందని, అవసరం కోసం పిలిపిస్తుందని, వేరే గతి దిక్కు ఆప్షన్ లేక ఇప్పుడు నచ్చినవన్నీ తినాలి, చేసి పెట్టేవాళ్ళు కావాలి, అందుకని ఆవిడ్ని పిలిపిస్తుందని తెలిసినా ఫోన్లే కడుపుతో ఉండి సచ్చింది కదా, మారుద్దేమోలే అనిపించే సరేనని టికెట్ మామగారికి వేయకుండా అత్తగారికి ఒక్కదానికి వేస్తే అయినా నేను వస్తానని రకరకాలు వండుకొని కోడలకు బాగోలేదనగానే పాప మురుకులు పరుగుల మీద ఆవిడొచ్చింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి తల్లిని తీసుకొచ్చాడు. వచ్చిన అత్తగారిని ఒక ఆహ్వానించడం, పలకరించడం ఇలాంటి ఏమీ లేదు. ఆవిడకు ఒక గెస్ట్ బెడ్రూమ్ పడేస్తే ఆవిడ్ని మాత్రం వెంట పెట్టుకొని ఇక శశి బాబు ఇదెలా వాడతారు అదెలా వాడతారు అని అడిగితే తల్లిని వెంట పెట్టుకెళ్ళి నువ్వులేమ్మా నేను ఆన్ చేస్తాను వాషింగ్ మిషన్ అని వాళ్ళ బట్టలు ఉతికి అమ్మ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయబోతే అలాగా దాని బట్టలు వేస్తే ఆ మిషన్లో అడ్డమైన అంటువ్యాధులు వస్తాయి, నాకు నేను అసలే ప్రెగ్నెంట్గా ఉన్నానంటే ఆ అబ్బాయి కూర్చొని ఉతుకుతుంటే నువ్వు ఉతకటం ఏంటి నాన్న అని ఆవిడంటే పర్లేదమ్మా ఇవి మిషన్లో ఉతికితే పాడైపోతాయి, నీ పట్టు చీరలు కదా పర్లేదు నేను ఉతుకుతానులేమ్మా అని శశి ఉతికి ఆరేసేవాడు. ఆవిడకి అసలు కోడలికి ఒంట్లో బాగాలేదన్నంత వరకే తెలుసు. దాంతో నాకు అవి కావాలి వండి పెట్టు, ఈ కావాలి వండి పెట్టు అని పాపం ఆవిడకి అక్కడ గ్యాస్ పొయ్యిలు ఎలా వాడాలో తెలియకపోయినా శశి నేర్పిస్తే ఆవిడ అక్కడ వండి పెట్టేదే. అయితే నాన్ స్టిక్కుల్లో నువ్వు గరిటెలు పెట్టి గీకుతున్నావని, అది కాకుండా ఆవిడ్ని నువ్వు ఇల్లు అలా క్లీన్గా ఉంచట్లేదని ఇలా ఉంచుతున్నావని, సోఫాలో కూర్చొని టీపాయి మీద నువ్వు కూరగాయలు కోస్తున్నావని, గ్యాస్ పొయ్యి మీద పొంగబెట్టావని, నువ్వు లేబర్ దానివని, అలగా దానివని, నువ్వు చదువు రాని మొద్దువని, నువ్వు లో క్లాస్ దానివని, కూలి ముండవని, అవునులే మట్టి పిసుక్కునేవాడిని చేసుకున్న నీకు పేడలో పిడకల మధ్య పేడల మధ్య కోళ్ల మధ్య కుక్కల మధ్య ఉండే నీకు ఫారిన్ కంట్రీలు ఏం తెలుస్తాయి అని ఆవిడ్ని ప్రతి క్షణం ఏదో ఒకటి అని అవమానించటం గమనిస్తూనే ఉన్నాడు శశి. దానికి తోడు ఆవిడ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ ఆశ్చర్యంగా అలా చూస్తుంటే లేకి దానివి అలగా దానివి ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు ఏంటే ఆ ఎగబడి చూడటం, అలగా దానే ఇదేమైనా పల్లెటూరు అనుకుంటున్నావా, రోడ్ల మీద ఊరేగింపులు జరుగుతుంటే పిట్టగోడలు ఎక్కి చూడటానికి పిల్లెక్కినట్టు ఎక్కి చూస్తున్నావు, పైకి కొడితే మొహం పగిలిపోద్దే, దిగు కిందకే అంటాం, వాంతులు ఎత్తి పోయించుకోవటం, ఆవిడతో కాళ్ళకి నూనెలు రాయించుకోవటం, కాళ్ళు ఒత్తమని ఆవిడ్ని కాళ్ళతో తంతం, తలదవ అంటాం, ఆవిడ్ని హీనంగా పని మనిషి కన్నా ఘోరంగా చూడటం, ఆవిడ వండి పెట్టే తినటం, ట్యాబ్లెట్లు ఇవ్వబోతే పొద్దున సాయంత్రం వేరు అని చెప్పానా, నీ బతుకు అది కూడా అర్థం కాదా, రెండు తెల్లగానే ఉన్నాయమ్మా, చదువుకొని ఏడిస్తేనేగా తెలియటానికి, చదువురాని మొద్దువు కదా, పల్లెటూరి బయతువు కదా, అలగా దానివి కదా, నీకెలా తెలుస్తాయి ఇవన్నీ అని ఆవిడ్ని ఏ షాపింగ్కి తీసుకెళ్ళాల. తను మాత్రం షాపింగులకి వెళ్ళి పుట్టబోయే పిల్లల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చేసి వాళ్ళ కోసం అని చెప్పి ఇక క్రెడిల్స్ తీసుకొచ్చి మ్యూజిక్తో ఊగేటటువంటి వాళ్ళ కోసం ఉయ్యాలలు కొనుక్కొచ్చి, బెడ్డింగులు కొనుక్కొచ్చి, వాళ్ళ కోసం బొమ్మలు కొనుక్కొచ్చి ఇల్లంతా నింపేసి ముందే తను ప్రీ ప్లాన్ చేసుకోవటం మొదలుపెట్టింది. అయితే అత్తగారిని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళింది లేదో, ఆవిడకి ఏమీ చూపించింది లేదో. శశి తీసుకెళ్దాం అనుకున్నా ఎందుకు ఎలాగా దాన్ని నువ్వు తీసుకెళ్ళటం అని మధ్యలో పార్టీలకు వెళ్ళటం, ఫంక్షన్లకు వెళ్ళటం, పబ్బులకు వెళ్ళటం, క్లబ్బులకు వెళ్ళటం, అక్కడి నుంచే ఇక మందు తాగి రావటం, అత్త చీరలు కట్టుకుంటుందని తిట్టడం, ఆవిడ్ని నీ జుట్టు కట్ చేసేస్తానని ఆవిడ జుట్టు ఒక రోజు పట్టుకొని సగానికి కోసిపడేయటం, ఆవిడ మీద చేయి చేసుకోవటం. దాంతో విసిగిపోయిన ఆవిడ ఒక రోజున శశితో
కోడలు త్వరగా డెలివరీ అయిపోతే బాగుండు నాన్న అని ఒక్కటే కూర్చొని ఆలోచించుకుంటుంటే ఏమైందమ్మా అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు, నాన్న గుర్తొస్తున్నాడురా, వెళదామని ఏం చేస్తున్నాడా అనిపిస్తుందని వచ్చిన 20 రోజుల నుంచి నెల రోజుల లోపే అనేసింది ఆవిడ ఆ మాట. దాంతో ఆవిడ ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. ఆవిడ మనసు విరిగిపోయింది, ఆవిడ మనసు బాధపడింది. అది అర్థం చేసుకున్న శశి వెంటనే టికెట్ రిటర్న్కి బుక్ చేశాడు. అమ్మ నువ్వు పద బయలుదేరుదు కానీ కోడలు డెలివరీ అవ్వాలి కదరా అంటే, పర్లేదులేమ్మా ఇక్కడ మేనేజ్ చేసుకోగలను నేను, నువ్వు నాన్నను వదిలిపెట్టి ఎలా ఉంటావు, నాన్న పదే పదే గుర్తొస్తున్నాడంటే నిన్నెంత తలుచుకుంటున్నాడో ఏమో, రామ్మ అని ఆవిడ్ని తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కిచ్చేసి వచ్చాడు. ఆ తర్వాత పొద్దున్నే నిద్రలేసి రాత్రి తప్పతాగింది. ఇంకా దిక్కముందే హ్యాంగ్ ఓవర్లో ఉండి ఇక అత్తనే ఏమే మహాలక్ష్మి, ఉసే మహాలక్ష్మి అని పిలుచుకుంటూ బయటకు వచ్చి ఆ తర్వాత ఏది నీ అమ్మ ఎక్కడికి పోయింది కనపట్లేదదే, పక్కళ్ళల్లో దూరిందా లేకపోతే లాన్లోకి వెళ్ళి చెట్ల దగ్గర కూర్చుందా, అలాగా అది ఎక్కడికి వెళ్ళిందిరా అనే పాటికి లాగి గోబ పెట్టి తీస్తే వెళ్ళి సోఫాలో పడింది. సోఫాలో పడే పాటికి కళ్ళు బైర్లు కమ్మి, అప్పటి వరకు పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాల్లో కూడా శశికి అంత కోపం ఉంటుందని, శశి అలా మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ధరణి. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి దెబ్బెమ్మటి హ్యాంగ్ ఓవర్ వదిలిపోయి లేచి సోఫాలో అలా కూర్చుండిపోయి నిలువు గుడ్లేసుకొని, యూ నన్ను కొడతావా, గొంతు మీద కాలేసి తొక్కి అవతల పడేస్తా, కడుపుతో ఉన్నావని కూడా చూసుకొని నా సంగతి తెలియదు, నిన్ను మాట్లాడాలంటే బూతులు కూడా సిగ్గుపడతాయే, ఆడదానివేనా, ఆడపుట్టకే పుట్టావా నువ్వు, మా అమ్మే ఆవిడ, నన్ను కన్న తల్లే ఆవిడ, అలగాదా, ఆవిడ చదువు రాందా, ఆవిడ లో క్లాస్దా, నీకు క్యారెక్టర్ ఉందని నువ్వు అనుకుంటున్నావేంటే క్యారెక్టర్లు ఇస్తానా, చీప్ దానివి నువ్వా, చీప్ బతుకు నీదా మా అమ్మదా, మరి ఆ అమ్మ నాన్నల కన్న కొడుకునే కదే నేను, మరి ఎలా నన్ను మూతి ముద్దులు పెట్టి ప్రతి రాత్రి నాతో కలిసి ఈ కడుపు చేయించుకున్నావే, నాకేగా వచ్చింది, ఒక కన్ఫర్మేషన్ ఉందిగా నీకు, ఎవడికో వచ్చిన కడుపు అయితే కాదుగా ఇది, కన్ఫామ్గా నేనేగా నీ మొగుణ్ణి, ఆ కడుపులో బేబీకి తండ్రిని, నా అమ్మ నాన్నల రక్త మాంసాలు పంచుకొని కాదా పుట్టింది నేను, వాళ్ళు ఇస్తే కాదా నా శరీరం అవయవాలు ఈ అందం నాకు వచ్చింది, మా నాన్న చదివిస్తే కాదా నేను ఆ చదువుకుందే, వాళ్ళు ఇచ్చిన నా పుట్టుక నచ్చింది, నా కులం నచ్చింది, నా ఆస్తి నచ్చింది, నా చదువు నచ్చింది, నా అందం నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చింది, నాలో వాళ్ళిచ్చిందే సాఫ్ట్ నేచరు, ఆ సాఫ్ట్ నేచరు నచ్చింది. కాకపోతే ప్రతి మనిషిలో కూడా మరొక మనిషి ఉంటాడే, నీలాంటి ఆడ ఏం చేస్తాయో తెలుసా, 3 కాళ్ళ కుందేలును కూడా గదిలో పడేసి కొడితే పెద్ద పులి అయిపోద్దంట. నా సహనం నా ఓర్పుని టెస్ట్ చేయటం మొదలుపెట్టావు, నా మంచితనాన్ని చాతగానితనంగా తీసుకున్నావు, నన్ను చేతగాని వెధవని చేసి ఆడిద్దామనుకుంటున్నావు ఏంటే, నువ్వేంటి, నీ బ్రతుకెంత, అసలు ఏముందే నాతో పోలిస్తే నీకు, నువ్వేమైనా అందగత్తెవా, నా ఇంట్లో ఉన్న పాలేరుగాడి కూతురు కన్నా కూడా దాని కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు, నీకో చదువు రాదు, బిలో యావరేజ్ స్టూడెంట్వి నువ్వు, నీకు ఒక వర్క్ చేయటం రాదు, నీ వర్క్ నేను చెయ్యాలి, నీ బతుక్కు ఒక వంట పని రాదు, నీ బతుక్కు ఒక ఇంటి పని రాదు, నీ బతుక్కి బెడ్రూమ్లో ఎలా ఉండాలో కూడా మొగుడు నువ్వే డిసైడ్ చేసి చెప్తున్నావంటే నిన్ను బజారు దాని అనాలా, నీకన్నా ప్రాస్టిట్యూట్లు బెటర్ అనాలా, ఏమే మా అమ్మ నాన్న వస్తారంటే నీకు పీరియడ్స్ వస్తాయా, మా అమ్మ నాన్న వస్తారంటే నీకు ఒంట్లో బాగోదా, మీ అమ్మ నాన్నను చూడటానికి వెళదామంటే వాళ్ళు సోది చెబుతారా, సుత్తి చెబుతారా, మీ యొక్క మదర్ ఇండియానా, అసలు నువ్వు మదర్వి కావటానికి అర్హత లేని ఆడదానివని నేను పిల్లల్ని వద్దన్నానే, నీ బ్రతుక్కి నీకు తాగుడు కావాలి, నీ బ్రతుక్కి తిరుగుడు కావాలి, నీ బతుక్కి నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డలు పుట్టకముందే అంత ప్రేమ కలిగి ఈ తొక్కలో ఉయ్యాలలు తీసుకొస్తావా, వాళ్ళ కోసం బొమ్మలు తెస్తావా అని ఎగిరెగిరి తన్ని, మరి నన్ను కని ఇన్నాళ్ళు పెంచినప్పుడు నేను మా అన్నయ్యలా గేఫెలోని అనుకుంటున్నావా, నీలాగా సెల్ఫిష్ ఫెలోని అనుకుంటున్నావా, నా దారి నేను చూసుకొని అమ్మా నాన్నలకి ద్రోహం తలపెట్టి వెళ్ళిపోవటానికి, అమ్మా నాన్నల కోసం అత్తామామల కోసమని మొగుడికి ఫారెన్ ఆఫర్ వచ్చినా వెళ్ళని మీ అక్కెక్కడా, నువ్వెక్కడే, నీలాంటివి మీ అమ్మా నాన్నల లాంటి వాళ్ళకి తప్ప పుడతాయి, ఎంతకాలం భరించి సహించి ఎందుకు ఊరుకున్నానో తెలుసా, చెప్తే నీ తల్లిదండ్రులు హర్ట్ అవుతారని, నా తల్లిదండ్రులు బాధపడతారని, నా సెలక్షన్ ఇంత యదవతనంగా ఏడిసిందేంటా అని నన్ను నేను చెప్పుతో కొట్టుకోని రోజు లేదు,
లేదు. అసలు ఏముందే నీ దగ్గర, క్యారెక్టర్లెస్ దానా, నువ్వు ఎలాంటి దానివో తెలుసా, ఎంత చీప్ ఆడదానివో తెలుసా, ఫస్ట్ నుంచి క్యాలిక్యులేటెడ్ మైండే నీదే. చాలా తెలివిగా క్లాస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా మా అమ్మ నాన్నల వల్ల అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, వాళ్ళు నిన్ను ఏమీ అనరు, పైగా నాకు ఆస్తుంది, అందం ఉంది, నేను అందరిలా తొందరపడి నిన్ను మాట్లాడనని తెలివిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నావు. అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తానని నీ తాళి కట్టక ముందే చెప్పా, అప్పుడే కట్టించుకోకుండా ఉండకపోయావా? పెళ్ళైన తర్వాత, హనీమూన్ అయిన తర్వాత, ఒక మగాడితో శరీరాన్ని పంచుకున్న తర్వాత ఎక్కడికి పోతాళ్లే వాడు పడుండక అనే ఒక ఆడది డిసైడ్ అయిపోయి కాల్ లెటర్స్ తీసుకొచ్చిందంటే దాన్ని నా తల్లిదండ్రుల నుంచి నువ్వు నన్ను దూరం చేయాలనుకున్నావంటే నిన్నేమనాలి? దానికి నువ్వు వాడిన అస్త్రం సూసైడు, ఏడుపులు. ఆ తర్వాత పోనీలేని వస్తే అక్కడికి వచ్చాక నువ్వు నన్ను పెట్టిన నరకాలకి ఆది అంతం ఉందా? ఇల్లు కొని నా తల్లిదండ్రుల్ని తీసుకొస్తానంటే ఎన్ని మాటలు మాట్లాడావే నువ్వు? నీ బతుకు గురించి నువ్వు చెప్పుకోవాలన్నమాట. అబ్రాడ్కి నువ్వే వాళ్ళతో ఆ రికమెండేషన్లు ఈ రికమెండేషన్లని వాళ్ళకి అవి ఇవి కొనిచ్చి మరీ ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు. అమెరికాలో ఉన్న మా అన్న వదినలకు సంబంధం లేదు కానీ నాకేంటి సంబంధమా? వాడు నీతి నిజాయితీ ఉన్నవాడైతే వాడు నీతిగానే ఉండేవాడు. వాడు నీలాంటి నీతి లేని వెధవ కాబట్టే, సెల్ఫిష్ వెధవ కాబట్టే, వాడి దగ్గర ఒక అమ్మ అబ్బకు పుట్టిన లక్షణాలు లేవు కాబట్టే వాడి పెళ్ళాన్ని తీసుకొని వాడు అలా పోయాడు. రేపు వాడి పిల్లలు వాడికి ఏం గౌరవం ఇస్తారనుకుంటున్నావు? కాండ్రిచ్చి ఉమ్మి మనం ఏదైతే మన తల్లిదండ్రుల విషయంలో చేశామో రేపు మన పిల్లలు మన తల్లిదండ్రుల విషయంలో అదే చేస్తారే. క్యారెక్టర్లెస్ దానా, నేను నీతో ఈ కాపురం చేయలేను. ఒకటి, నువ్వు అబార్షన్ చేయించుకుంటానంటే చేసుకో, లేదు విడాకులు ఇస్తానన్నావనుకో హ్యాపీగా ఇచ్చేయి, నేను రెడీగానే ఉన్నా. ఎలిమనీ కావాలంటే నీ ముఖాన పడేస్తాను. ఆ తర్వాత నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, నీకు నచ్చిన వాడిని రోజుకొకనో గంటకొకనో నువ్వు ఒక 100 పెళ్ళిళ్ళకి మారుతావో మారి హ్యాపీగా చేసుకో. నీకు నచ్చిన నువ్వు మెచ్చినటువంటి వాడినే, నీలాంటి క్యారెక్టర్లెస్ ఆడదాన్ని చేసుకొని భరించగలిగిన మగాడినే. ఏంటి నువ్వు ది బెస్ట్ కూతురువా? ఎప్పుడన్నారే మీ అమ్మా నాన్న? ఇక్కడికి వచ్చి మనం ఎన్నాళ్ళయిందే, మన పెళ్ళైన తర్వాత ఆప్యాయంగా మామయ్య అత్తయ్య ఫోన్ చేసి మాట్లాడారా? వాళ్ళ మనసు విరిచేసింది నువ్వు బెస్ట్ చెల్లెలువా? ఎప్పుడన్నా మీ అక్క నీకు ఫోన్ చేసి మాట్లాడే స్థితిలో నువ్వు ఉన్నావా? ఎప్పుడైనా అసలు మీ బావ నిన్ను పలకరించడం నేను చూశానా? మా అమ్మ పెళ్ళికి ముందు చెప్పినట్టు గుర్తు నీ గురించి నువ్వు మంచిదానివని. ఆ తర్వాత మా అమ్మ నిన్నెప్పుడైనా ఆప్యాయంగా పలకరించిందా? ఇక్కడికి వస్తే మా అమ్మని నానా మాటలు అని మా అమ్మతో సేవలు చేయించుకొని, వాంతులు ఎత్తిపోయించుకొని, కాళ్ళు ఎత్తించుకొని మా అమ్మని నువ్వు మాట్లాడే మాటలు అలగాదానా? మా అమ్మ నువ్వు మాట్లాడే మాటలు పల్లెటూరుదానా? ఎక్కడా? నువ్వు అసలు పుట్టి పెరిగిందంతా సిటీలో, నువ్వు కోట్ల రూపాయల కట్నాలు తెచ్చావు నాకు. అసలు ఏముందనే నీలో నేనేముందని చేసుకున్నానో తెలుసా? ఆ రోజు నువ్వు అమ్మా నాన్నల గురించి చాలా గొప్పగా చెప్పి నా ముందు నటించావు కదా, ఆ నటనని నిజం అనుకొని నీ ఫ్యామిలీ నచ్చి, మీ అక్క నచ్చి, మీ అమ్మ నాన్న నానమ్మ తాతయ్య నచ్చి నువ్వు కూడా అలాంటి క్యారెక్టర్ ఉన్న ఆడదానివేనని నమ్మి చేసుకున్నా. ఇహ నా వల్ల నీతో కాపురం చేయటం అవ్వదు. పర్వాలేదు, పడితే పడింది నా మీద నింద. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ విషయాలే కదా. నీలాంటి తిరుగుబోద్దాంతో, బజారు దాంతో, క్యారెక్టర్లెస్ దాంతో నువ్వు పుట్టిల్లు మెచ్చిన ఆడదానివి కాదు, అత్తిళ్ళు మెచ్చిన ఆడదానివి కాదు, మొగుడు మెచ్చిన ఆడదానివి కాదు. నీ కడుపును పుట్టేవాడు నీకేం విలువిస్తాడే? ఒకటి, నువ్వు మొయ్యలేననుకుంటే అబార్షన్ చేయించుకో, లేదా నాకు ఇచ్చేయి, లేదా నువ్వు ఉంచుకున్నా నాకే ప్రాబ్లం లేదు, లేదా ఎంతని ఇచ్చేయమంటే నీ మొహాన పడేసిపోతా. నాకు నచ్చిన ఉద్యోగం నేను చేసుకోకుండా కాంప్రమైజ్ 2 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్న నరకం ఇదే. నీ కడుపులో ఊపిరి పోసుకొని పిండం మీద నీకు అంత ప్రేమ ఉంటే పుట్టి పెరిగి మా కోసం సర్వస్వాన్ని ధారపోసిన మా అమ్మ నాన్న మీద నాకెంత ప్రేమ ఉంటుందే? నీలాగా నీతి జాతి లేని వాడిని, తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మునే గుద్దే రకాన్ని కాదే నేను. తల్లి గర్భసంచిలో దొడ్లోకి వెళ్ళే రకాన్ని కాదు నీలాగా నేను. నీలాంటి దాంతో మాట్లాడిన వేష్టిక. నువ్వు బతుకుతున్నావు, వీధిలో కుక్క బతుకుతుందని దవడలు పగలగొట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాపాటికి ఉక్రోషం పొడుచుకొచ్చి అక్కకి ఫోన్ చేసిందే. ఆ అమ్మాయి ఫోన్ ఎత్తే ఒక అక్క చెల్లికి చెప్పినట్టే ఒక మాట చెప్పిందే. అమ్మా నాన్నలు ఇప్పుడు ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు వాళ్ళ కడుపుని చెడపుట్టావని. మనిద్దరిని వాళ్లే కన్నప్పుడు నా విషయంలో అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు నీ విషయంలో వాళ్ళ పెంపకంలో ఎక్కడ లోపం జరిగిందా అని. మీ అత్తయ్య తీసుకొచ్చినయే నువ్వు
ఫుడ్ ఐటమ్స్ తిన్నాని పడేసావు కదే, మరి అదే మీ అత్తయ్య కన్న మొగుడితో కాపురం ఎలా చేస్తున్నావు? ఆవిడతో వాంతులు ఎత్తిపోయించటం, కాళ్ళు చేతులు ఒత్తించుకోవటం, కాళ్ళకి చేతులకి కొబ్బరి నూనెలు రాయించుకోవటం, వండి పెట్టించుకోవటానికి నీ అవసరానికి బాగానే పిలిచావు, బాగానే ఉంది. కానీ మరి ఆవిడ్ని నానా మాటలు అనే హక్కు నీకెవడిచ్చాడో? ఆవిడకన్నా కొడుకుతోనే కాపురం ఎలా చేస్తున్నావే నువ్వు? మరి అమ్మ కడుపు ఎవరికి వచ్చిందని అడుగుద్దే. అమ్మా నాన్నలకి ఫోన్ చేయబాకు, సమాధానం చెప్పుకోవటానికి నీ దగ్గర ఆన్సర్ కూడా ఉండదు ధరణి. నువ్వు ఒకవేళ నిజంగానే చెప్పిన మాట వింటావా, మారతానంటావా? అలాంటి బంగారం లాంటి అల్లుడు దొరకడని అమ్మా నాన్న అనుకునే నీకు ఆ పెళ్లి చేశారు. ఆ అబ్బాయి నిజంగానే పెళ్లికి ముందు ఏమీ దాయలేదు, కాదు కూడదు అనుకుంటావా? నీ ఇష్టం. ఆ అబ్బాయిని వదిలేస్తే గనక నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఒకదాన్ని అత్త ఎగిరెగిరి తంతుంది, ఒకదాన్ని మొగుడు ఉద్యోగానికి పంపుతున్నాడు, ఒకదానికి వచ్చిన కడుపల్లా తీస్తున్నారు, ఒకదానికి మగపిల్లాడు పుట్టిందాకా కనాలంటున్నారు, ఒక్కోదాని బతుకు కుక్క కన్నా హీనం చేసేసారు అత్తామామలు మొగుళ్ళు కలిసి. అలాంటి వాడు ఎవడో ఒకడు దొరుకుతాడు, చేసుకో. మీ బావని నువ్వు చాలాసార్లు ముచ్చోడన్నావు, మాట్లాడన్నావు. మీ బావ ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఆయనకి నేనైతేనే కరెక్ట్ భార్యగా సరిపోతాను. నీలాంటిదైతే ఆయన ఈ పాటికి నరికేసి జైలుకి వెళ్ళటం కూడా అయిపోయేదే. మనిషివైతే మారుతావు నువ్వు, పశువు అయితే మేము చెప్పలేం. నువ్వు ఒకవేళ వదిలేసిన ఆ అబ్బాయిని నువ్వు పిల్లను వద్దు అనుకున్నా సరే వాళ్ళతో సహా యాక్సెప్ట్ చేసి దేవత లాంటి అమ్మాయే చేసుకుంటుంది. మన అమ్మ నాన్నే చూసి చేస్తారు. మన అమ్మ నాన్నకి ఫోన్ చేయకే, ఉమ్ముతారు నీ మొహాన అన్నాక అక్క వద్దన్నా తల్లికి ఫోన్ చేస్తే తెలుగు భాషలో ఉన్నటువంటి బూతులన్నీ ఆవిడ తిట్టే, నా కూతురు ఏ రోజో సచ్చిందని మీ నాన్న అన్నాడు. ఏమే అల్లుడితో కాపురం చేసేగా నీకు ఆ కడుపు వచ్చింది, మరి అదే అల్లుడిని మోసి కన్నా నీ అత్త నీకు నచ్చదా? ఆవిడ చేత్తో వండి పెట్టినే నీకు నచ్చవా? నీకేమైనా ఓసీడీ ఉందా? ప్రతి ఒక్కటి ఈ మధ్య ఓసీడీ అని ఏదో డిజార్డర్లు ఉన్నట్టు నాటకాలు వేయటం, ఒక్కొక్క దాన్ని పగలు తీసేవాళ్ళు లేక అనకూడదులే. కానీ నువ్వెక్కడ మరి తెగ శుభ్రస్తురాలువాయా? నీ మొహం మండ. పొద్దున్నే లేచి నువ్వు పళ్ళు తోముకోవు, నీ మొహం తగలయ్యా. పొద్దున్నే లేచి నువ్వు సరిగ్గా స్నానాలు చేసేది ఉండదు, నీ బతుకు చెడ. నీకు ఒక ఇంటి పని రాదు, నీకు వంట పని రాదు, నీ బతుక్కి మళ్ళీ నువ్వు అల్లుడిని నానా మాటలు అంటాం ఒకటి అనేపాటికి వాళ్ళ నానమ్మ ఫోన్ తీసుకొని నీకెవరి సాలు వచ్చిందమ్మా, మీ మేనత్త సాలు వచ్చిందా ఏంటే? దాని బతుకు ఏంటో తెలుసా? ఇప్పుడు దాని మొగుడు శుభ్రంగా దానికి విడాకులు ఇస్తే బాగోదని ఆ వయసులో పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా శుభ్రంగా నీ మేనత్త మొగుడు మీ మామయ్య ఇంకొక ఆమె మెళ్ళలో తాళి కట్టి ఆమెకి ఇద్దరు పిల్లల్ని పుట్టించే వాళ్ళతో కాపురం పెట్టుకున్నాడు నా అల్లుడు. నీ మేనత్తనే కూతురు తన్నుద్ది, అల్లుడు తంతాడు, కొడుకు తంతాడు, కోడలు తన్నుద్దే, చుట్టాలు ఓస్తారు, సవితి కొట్టుద్దే, మీ మామయ్య కొడతాడు. కుక్క కన్నా హీనమైపోయింది దాని బతుకు. దాని సాలే నీకు వచ్చినట్టుందేమే, మీ అమ్మా నాన్న సాలు నీకు రాలేదనుకుంటా. రేపొద్దున నీ బతుకు కూడా అలాగేగా తయారయ్యేది. అందుకేగా బంగారం లాంటి సంబంధం చూసి మనవడినిచ్చి చేస్తే నీకు ఆ అబ్బాయి నచ్చకుండా పోయాడు. ఇలా పోయే గత్తర పుట్టింది అంటే నీకు. మీ అమ్మా నాన్నల దగ్గర ఉండగా బాగానే ఉన్నావుగా. ఓ పంచే, ఇలాంటి బతుకు బతకటం కన్నా దేంట్లో ఉన్న దూకి సావు పేడా పోద్ది దరిద్రపు దానా అని ఆవిడ ఫోన్ పెట్టేసేపాటికే కూర్చొని ఆలోచించుకుందే. తన తప్పు ఎక్కడుంది, ఎక్కడ జరిగింది అనే. తోడుకోళ్లే తనకి ఇలా చెప్పిందని అక్కకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకొని కొడతాను, ఇంకోసారి ఇలాంటి మాటలు చెప్పి నాటకాలు వేసావంటే. నువ్వేమీ ఓసీడీ పేషెంట్వి కాదే, డ్రామా లేకు. నువ్వేదో అతి శుభ్రస్తురాలు అన్నట్టు బెడ్రూమ్లో నువ్వు చెప్పినట్టు నీ మొగుడేంటవేంటే నాటకాలు వేషాలు వేస్తున్నావా? మంచితనాన్ని చేతగాంతనంగా తీసేసుకొని మొగుడిని తొక్కేయాలనుకున్న ఆడవాళ్ళకి నువ్వేమీ తక్కువ దానివి కాదు. అది సిగ్గు విడిచేసి చెప్పిందనుకో, నీ బుద్ధి ఏమైందే, నీ జ్ఞానం ఏమైంది, నువ్వు చదువుకున్న చదువేమైంది, అమ్మా నాన్న పెంచిన పెంపకం ఏమైంది? శశి ఎలాంటోడో నీకు తెలీదా? నీ అత్తగారు ఎలాంటిదో నీకు తెలీదా? నీ మామగారు ఎలాంటోడో నీకు తెలీదా? ఎప్పటికైనా నీ బతుకుని నిలబెట్టుకోవాలనుకుంటే నేను నీకు ఇచ్చే సలహా ఒకటే. కడుపుతో ఉన్నాను, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన మూడ్ స్వింగ్స్ వల్ల మిమ్మల్ని అలా మాట్లాడానని మీ అత్త మామల కాళ్ళ మీద పడి శశి చెప్పినట్టు వింటూ మూసుకొని నీ కాపురం నువ్వు నిలబెట్టుకొని చేసుకోవటం ఒకటి.
కాబట్టి లేదు కాదు కూడదు అనుకున్నావనుకో డివోర్స్ ఇచ్చేస్తాడు, నీ బొత్తు కుక్క కన్నా హీనమైపోద్ది. నిజంగానే నువ్వు ఒకడు కాదని 100 మంది మొగుళ్ళకి మారాల్సి వస్తుంది పెళ్ళాంగా. ఎందుకంటే నువ్వు అత్తయ్య టైప్ కదా, ఒక మొగుడు నిన్ను భరించలేడు. కాబట్టి ఈ జనరేషన్ అబ్బాయిలు కదా ఎగిరెగిరి తన్ని మరీ విడాకులు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఎలిమనీల గురించి కూడా ఆలోచించరు. అందరూ శశి కన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇంకా శశి కాబట్టి నీ రిలేషన్కి ఇంకో ఛాన్స్ ఇస్తాడు. నువ్వు బతిమిలాడితే నీ నుంచి ఇంకా తెగదెంపులు చేసుకోడు. పోయి నీ మొగుడు కాళ్ళు పట్టుకోవే నీతి మాలిందానా అని ఫోన్ పెట్టేసేసరికి శశి లోపలికి వచ్చాడు. తప్పు నాదే, ఐఎమ్ సారీ. నేను మీ వదిని చెప్పిందని కాదు, నాకే బుద్ధి లేక అత్తయ్యతో అలా మాట్లాడాను. నేను అర్థం చేసుకున్నాను. అయినా తప్పు నీదే, నువ్వెప్పుడో చెప్పుండాల్సిందే. ఇప్పుడు చెప్పావు. నేనే తప్పుగా బిహేవ్ చేశాను. నేనే వాళ్ళని అర్థం చేసుకోలేదు. నేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన మూడ్ స్వింగ్స్ అని సారీ చెప్తాను. నాకు ఇప్పుడు అర్థమైంది. మా అక్క ప్రెగ్నెంట్గా ఉండగా ఒకవైపున మా బావ, ఒకవైపున వాళ్ళ అత్తయ్య, మావయ్య, మా అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య అందరూ కలిసి అవి తింటావా ఇవి తింటావా అది ఇది అని గ్రాండ్గా పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం చేసి అక్కని కాలు కింద పెట్టనివ్వల. ఈరోజు నేనున్నా పోయినా పర్వాలేదని ఎవరి పాటికి వాళ్ళు నీతో సహా చేతులు దులిపేసుకున్నారు. దానికి తోడు అక్క ప్రెగ్నెన్సీ పెయిన్స్ పడుతుంటే ఎంత కన్నీళ్లు పెట్టుకున్నాడో, వాళ్ళ అత్త మామ ఎంత ఏడ్చారో, మా అమ్మ నాన్న ఎంత బాధపడ్డారో ఇప్పుడు తెలుస్తుంది నాకు. వాళ్ళ దృష్టిలో నేను చచ్చానంట. నువ్వే కదూ నన్ను ఇలా తయారు చేసావు. అదే నువ్వు ఆ రోజే నన్ను కొట్టి చెప్పుంటే గనక నేను మాట వినుండేదాన్ని కాదా? ఎవరో ఒకళ్ళ మీదకి తొయ్యాలి కదా నువ్వు. నీకు ఒకటే విషయం చెప్తున్నా, నీలో వచ్చిన మార్పు నిజమే అనే నేను నమ్మిన రోజున, అది నిజమే అయిన రోజున, అప్పుడు నువ్వు ఇప్పుడు వేసే డ్రామా అంతా నేను నమ్ముతాను. అప్పుడు మన రిలేషన్షిప్కి నేను ఇంకో ఛాన్స్ ఇస్తాను. అప్పటి వరకు ఎందుకురా దెప్పుదాం అనుకుంటున్నావా? చచ్చిన పావునే చంపుదాం అనుకుంటున్నావా? ఐఎమ్ సారీ రా అన్న తర్వాత వెళ్ళిపోదాం మనం. నీకు నచ్చిన ఉద్యోగం చేసుకుందో కానీ అత్తయ్య మామయ్య దగ్గరే ఉందాం మనం. నువ్వు రమ్మనంగానే రావటానికి, వెళ్ళమనంగానే వెళ్ళటానికి ఆఫీస్ ఏమి మన తాతలది కాదు. నేను ప్రాజెక్ట్లో ఉన్నాను. నువ్వు నిజంగా మారావని నమ్మినప్పుడు ఆలోచిద్దాంలే అని ఆ రోజు నుంచి శశి మాట్లాడించడం మానేశాడు. ధరణికి ఏమీ వండుకోవటం రాదు కాబట్టి వండి అక్కడ పడేసన్ని ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడితే ఒకరోజు కూర్చొని వెక్కి ఏడ్చి, నాకు సీమంతం లేదు, కన్నోళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడించట్లేదు, అత్తగారోళ్ళు ఫోన్ చేయరు, అక్క పలకరించట్లేదు, నువ్వు పలకరించట్లేదు, అనాథ బతుకైపోయింది నాది అని నేను నిజంగా మారానని వెక్కి ఏడ్చింది. నిండు నెలలు వచ్చిన తర్వాత అప్పటికి శశి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి అప్పుడు జాబ్కి రిజైన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చి పుట్టింటి వాళ్ళకి చెప్తే, నువ్వు మాకు ఎప్పుడో సచ్చావు, మేము రావన్నారు వాళ్ళు. అత్తగారింటికి వస్తే ఎవరికి తప్పినా వాళ్ళకి తప్పదు కదా. ఇక వాళ్ళే సీమంతాలు జరిపించి వియ్యాల వాళ్ళని అల్లుడు పిలిచాడని చెప్పి వాళ్ళు వచ్చారు సీమంతానికి. వచ్చినా వాళ్ళు మాట్లాడించలేదు. ఏదో అక్షింతలేసి భోంచేసి పక్కకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అత్తామామల విలువేంటనేది అప్పుడు తెలిసిందే. ఆవిడ కన్న తల్లి కన్నా ఎక్కువగా శుశ్రూష చేసే మామగారు కన్న తండ్రిలాగా తల నిమురుతూ ప్రేమగా చూసుకొని అవి తినమ్మా ఇవి తినమ్మా అంటూ శశి దగ్గరే ఉండి చూసుకుంటూ ఆ తర్వాత డెలివరీ చేయించి బాబు పుట్టాడు ధరణికే. పుట్టిన తర్వాత ఆ బాబుని ఎత్తుకొని అత్తగారు వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే అప్పుడు నేను నిజంగానే మారాను, నన్ను క్షమించు అంది శశిని. అన్న తర్వాత క్షమించాల్సింది నేను కాదు, ఆ విషయం మీ అమ్మా నాన్నలకి చెప్పంటే వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న కాళ్ళ మీద పడి నేను ఇంకెప్పుడు తప్పుడు పనులు చెయ్యను, నిజంగానే అక్కే మీ కూతురు, అక్కే మంచిది, నేను చాలా పెద్ద తప్పులు పాపాలు చేశాను, ఎందుకు అలా చేశానో నాకే తెలియట్లేదు, ఇప్పుడు నాకు అర్థమైంది నా తోడుకోడలు నిజంగానే నీతి మాలింది కాబట్టే దేవతల్లాంటి అమ్మా నాన్నల్లాంటి నా అత్తమామల్ని వాళ్ళ విలువని అర్థం చేసుకోలేకపోయింది, అందుకే వాళ్ళ ఆదరణ అది కోల్పోయి దాని బతుకు ఫారిన్లో కుక్క బతుకు అయిపోయింది వెళ్ళి. కానీ నా బ్రతుకు నేను అలా చేసుకోవట్లేదని అత్తామామల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి బావగారికి సారీ చెప్పి అక్కకి సారీ చెప్పి మొగుడు కాళ్ళు పట్టుకొని నాది తప్పైపోయిందని, నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానని, పశువులా ప్రవర్తించానని ఆ రోజు తను చెప్పిన చెప్పుడు మాటలు విన్నాను, అది ఒక తప్పు. ఆ తర్వాత నా నోటికి వచ్చినట్టు నేను వాగాను. నిజమే శశి అన్నట్టు నేనందరి దగ్గర నుంచి ప్యాంపర్ కోరుకుంటాను, ప్రేమను కోరుకుంటాను, ఆప్యాయతను కోరుకుంటాను, దగ్గరికి తీసుకోవాలని కోరుకుంటాను, బుజ్జగించాలని కోరుకుంటాను. నేను భోజనం చేయకపోతే నన్ను
బతిమిలాడి రీజన్ అడిగి నాకు తినిపించాలి. కానీ నేను ఏ రోజు అలా శశితో ఒక్కరోజు కూడా ఉన్నది లేదు. బెడ్రూమ్లో నాకు నచ్చినట్టు తనుండాలనుకున్నాను, తనకు నచ్చినట్టు నేను ఒకరోజు ఉండాలని అర్థం చేసుకొని పశువును నేను. నన్ను కూర్చోబెట్టి ఒకవైపున అత్తగారు తను అంత చేస్తున్నా అర్థం చేసుకోలేని మృగాన్ని నేను ఇలాగే ఉంటే రేపు నా పిల్లలు కూడా నాకు విలువివ్వరని నాకు తెలిసిందే. అందరూ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను అన్నాక ఊరుకోమ్మ అనేశారు మహాలక్ష్మి విష్ణుమూర్తి. ఆ తర్వాత శశి ఎగ్జామ్కి ప్రిపేర్ అయి రాశాడు. ఎదురు డబ్బులు పెట్టేసరికి పెద్ద పోస్ట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత జాబ్ వచ్చిన ఊళ్ళోనే పెద్ద ఇల్లు కొనుక్కొని ఆ తర్వాత ఇక విష్ణుమూర్తి పెద్ద కొడుకును కూడా పిలిచి పొలం 2 భాగాలు చేసి ఇచ్చేసి ఇక ఆయన క్యాష్ నేనేమి ఇవ్వనని చెప్పేశాడు. దాంతో ఆ 50 ఎకరాలు అమ్ముకొని మహి వెళ్ళిపోయాడు ఫారెన్కి. ఆ తర్వాత ఇల్లు కొనుక్కున్నాక ఉన్న 50 ఎకరాలు కౌలుకి ఇచ్చేసే ఆ తర్వాత ఆ కౌలు డబ్బులతోనే ఇంకొక 50 కొని మనవడికి మళ్ళీ 100 పూర్తి చేస్తానని భీష్మించు కూర్చున్నాడు విష్ణుమూర్తి. మహాలక్ష్మి ఇక్కడ గేదెలను అమ్మేసి ఆ తర్వాత వెళ్ళి సిటీలో పికిల్స్ పిండి వంటల బిజినెస్ పెట్టుకుంటానని కొడుకు కోడలతో కలిపి మాకు ఇంకా ఒంట్లో ఓపిక ఉందని చెప్పి ఆవిడ మీరు తినే ఈ పిచ్చి తిండ్లన్నీ మంచి కాదమ్మా, నేను వండి పెడతానని ఆవిడొచ్చింది. వచ్చిన తర్వాత శశి ఉద్యోగానికి వెళ్ళొస్తూ ధరణి ఖాళీగా ఉండకుండా అత్తగారు ఆన్లైన్ బిజినెస్ పెట్టుకుంటే హెల్ప్ చేస్తూ మళ్ళీ గర్భవతి అయ్యి ఇంకో బాబుని ప్రసవించే మామగారు ఒకవైపున వస్తున్న కౌలు డబ్బులు దాసి మళ్ళీ వీళ్ళ కోసం అలా ఆ కౌలు డబ్బులతో ఆయన ఇంకా పొలాన్ని పోగేస్తూ స్థలాల్లో నుంచి ఒక్కటి కూడా పెద్ద కొడుక్కి పెట్టలేదు ఆయన. ఆ స్థలాలు మొత్తంలో వరుసగా ఇళ్ళు కట్టించి ఆ ఇళ్ళన్నీ అద్దెలకి ఇచ్చేసి ఆ వస్తున్న డబ్బులు పెట్టి కూడా పొలాన్నే కొంటూ 100 ఎకరాల పొలం కంప్లీట్ చేసేసి అది అయిన తర్వాత ఆయన ఇంకా ల్యాండ్ల మీద పెడుతూ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఒకవైపున శశికి మంచి జీతం ఆదాయం వస్తూ మహాలక్ష్మి బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతూ ఆవిడ ఒకసారి ఊరికి వెళ్తే ఆవిడ 7 వారాల నగలు పుట్టింటోళ్ళు పెట్టిని అత్తింటోళ్ళు పెట్టిని తీసి ధరణికి ఇస్తే వద్దత్తయ్య పెద్ద కోళ్ళ కోటి చిన్న కోళ్ళ కోటి ఇద్దామనుకున్నానమ్మా, ఆ అర్హత ఉన్న పెద్ద కోడలు ఎప్పుడు నా కంటికి కనిపించలేదు, ఇవి ఉంచుకో, రేపు నీకిద్దరు కోడళ్ళు వస్తారు కదా వాళ్ళని నువ్వు వేరువేరుగా చూడకుండా వాళ్ళిద్దరికీ నా జ్ఞాపకంగా ఇవ్వమ్మా, నువ్వు ఉన్నన్నాళ్ళు నువ్వు వేసుకోమ్మా అని ధరణి చేతిలో పెడితే కళ్ళల్లో నీళ్లు తిరిగి అత్తగారి కాళ్ళ మీద పడింది. ఎన్నిసార్లు చెప్తావే ఆ క్షమాపణ, మారేవని నమ్ముతున్నారులే వాళ్ళు అన్నాడు శశి. అన్న తర్వాత ఇలా రోజులు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏ పాపమైతే మహి వాసంతి చేశారో అదే వాళ్ళకు కొట్టేసి వాళ్ళ పిల్లలు టీనేజ్కి రాగానే ప్రాపర్టీస్ పెట్టించేసుకొని డబ్బుల్లో వాటాలు పనిచేసుకొని వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళ దారిన వాళ్ళు వేరే స్టేట్లకు వెళ్ళిపోయారు. రోగాలు రొస్టులు కమ్మేసే ఫారెన్లో ఉండలేక ఇండియాకి వచ్చి చేరారు. వాసంతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు మా మీద వచ్చి పడితే మేమెలా చూడమనే పాటికి ఒంటరిగా ఇద్దరు ఒక ఇంట్లో మిగిలిపోయి పలకడిచ్చే దిక్కులేక పని వాళ్ళతో పనులు చేయించుకుంటూ రోగాలతో హాస్పిటళ్ళకి తిరుగుతూ నానేవాళ్ళు లేక కుక్క బతుకైపోయింది వాళ్ళదే. ఇప్పటికీ మహాలక్ష్మి విష్ణుమూర్తి పనేమీ చెయ్యకపోయినా గట్టిగా రాళ్ళల్లే తిరుగుతున్నారు మనుషులు. ఇక అమ్మా నాన్నల దగ్గరికి వచ్చిన ఆవిడ ఆయన మనస్ఫూర్తిగా పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయారు. శశి తన ఉద్యోగానికి తను వెళ్ళొస్తూ ధరణి మారి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పిల్లల్ని ఎంతో మంచి బుద్ధులతో ప్రయోజకులుగా పెంచుకుంటూ చక్కగా చదివించుకుంటూ శశి ఒక ఉత్తముడైనటువంటి తండ్రిగా, అల్లుడుగా, కొడుగ్గా, ఒక రకంగా భర్తగా అన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తూ అత్తామామల్ని బామ్మ తాతయ్య చనిపోయాక తీసుకొచ్చి తన దగ్గరే ఉంచుకున్నాడు. పెద్ద కూతురు దగ్గర 6 నెలలు, చిన్న కూతురు దగ్గర 6 నెలలు ఉంటూ హ్యాపీగా వాళ్ళ శేష జీవితాన్ని వాళ్ళు గడుపుతూ వృద్ధాప్యాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఎంతకన్నా ఏం కావాలి? పల్లెటూరి అత్తారిల్లా, పట్నం అత్తారిల్లా అన్నది కాదు, మన గుండెల్లో పెట్టుకొని చూసుకునే అత్తారిల్లు కావాలి ఏ ఆడపిల్లకైనా కూడా అని చెప్పారు ధరణి వాళ్ళ అమ్మా నాన్న. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.